మనం ఆయన సన్నిధిలో కూర్చొని చేసుకుంటున్నాము అంటే ఎంతగా మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటామో దాన్ని బట్టే ఫలితం. మనం ఆ పటమే కదా అనుకుంటే వచ్చే ఫలితం వేరు. బాబా పటానికి ఆయనకి భేదమే లేదని ఎన్నో నిరూపణలు, ఎన్నో అనుభవాలు ఇచ్చి ఉన్నారు. ఇంట్లో నైవేద్యం మర్చిపోతే గుర్తు చేసేవారు, తనకి ఆకలితో తిరిగి వచ్చానని చెప్పేవారు అనే విషయం గుర్తుపెట్టుకుంటే ఆయనకి ఆయన పటానికి భేదమే లేదు. సాయి పటం మన ఇంట్లో ఉంటే సాయి ఉన్నట్లే. ఆ భావాన్ని మనం ఎంతసేపు గుర్తుపెట్టుకుంటామో దాన్ని బట్టి అంత ఫలితం ఉంటుంది అన్నమాట. ఆయన సాన్నిధ్యాన్ని ఏదో ఇంట్లో మామూలుగా ఒక ఫోటో ఉన్నట్టుగా, ఒక సీనరీ ఉన్నట్టుగానే మనం బాబాను కూడా అనుకున్నాం అనుకోండి, దానివల్ల ఫలితం ఉండదు మనకి. ఆయన ఉంటే ఆయన ఉన్నట్లే అని ఆ లీలలు అవన్నీ మనం గుర్తు తెచ్చుకోవటంలోనే, అవి గుర్తు పెట్టుకోవటంలో ఉంటుందన్నమాట. అందుకని మనం ఇప్పుడు సాక్షాత్తు ఆయన ప్రత్యక్ష సన్నిధి. మనం గత వారం చెప్పుకున్నట్టుగా మనం పారాయణ చేసేటప్పుడు ఎలా ఉండాలి మన భావన అనేది మాస్టర్ గారు మనకి వివరంగా చెప్పారనమాట. మనం పారాయణ చేస్తున్న గ్రంథం ఆయన అక్షర స్వరూపం. అలాగే ఆ మహాత్ములు చరణ మరణ రహితులు. వాళ్ళు ఒకప్పుడు ఉంటారు, ఒకప్పుడు లేకపోవటం అనేది ఉండదు. మన కోసం ఆయన అవతారం తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఎక్కువగా ఉన్నా కానీ మనం ఏం చేస్తాం, ఎప్పుడు ఉండే బాబానే కదా, ఇంకో సంవత్సరం వెళ్దాం, ఆ పైన వెళ్దాం అనుకుంటాం. అంతేకాకుండా బాబా దగ్గర కూడా ఎంతోమంది రాను రాను తర్వాత దాన్ని మిస్యూజ్ చేసుకోవడం మొదలుపెట్టారు సన్నిధిని. మనకి ఏదైనా ఎక్కువగా లభ్యమైతే ఏమవుతుంది, ఇప్పుడు మామిడికాయలు మనకి ఎప్పుడో సమ్మర్లో వస్తాయి కాబట్టి దాని మీద ప్రీతి, ప్రతిరోజు వచ్చాయనుకోండి దాని మీద ప్రీతి ఉండదు. అలాగే గురువు దగ్గర కూడా ఆయన మనకి అందుబాటులో ఉంటే ఆ ప్రత్యక్ష సన్నిధిని మనం మిస్యూజే చేసుకుంటాం. ఎందుకని ఇంకా మనకు అటువంటి పరిపక్వత రాల. అందుకని కానీ బాబా యొక్క అందుకని ఆయన అవతారం తీసుకొని వచ్చి మనకి అనుభవాన్ని ఇచ్చి మనకి అటువంటి లీలల్ని అవన్నీ మనకి అందించి, అంటే ఎక్కడ చూసినా కానీ ఆయనే మనకి మళ్ళీ గుర్తొచ్చేట్టు. ఏంటి ఇంతవరకు చేయని మహాత్ములు బాబా చేసిన తేడా అంటే అన్నీ భగవంతుడి రూపాలే. భగవంతుడు సద్గురుగా వచ్చినప్పుడు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క కార్యక్రమం చేస్తాడు ఆయన. కానీ కలియుగంలో మనకి ఇంత వేరు అనే భావంతో మనలో ఇన్ని రకాలుగా ఎవరిని చూసినా కానీ మనకి కోపము, ద్వేషము, లేకపోతే మరో భావం ఏదో కలుగుతూ ఉన్నప్పుడు అన్ని రూపాల్లో ఆయనే ఉండడం గుర్తుపెట్టుకోవడం ఎట్లా సాధ్యం? అందుకోసం బాబా ఏం చేశారు అంటే మనకి ఇప్పటి వరకు ఏ మహాత్ముడు చేయనటువంటిది. మిగిలిన మహాత్ములు ఏం చేశారు, వారిని ఆశ్రయించిన భక్తులకి, యోగ్యులకి. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పాడంటే అందరికీ చెప్పాల, విశ్వరూప దర్శనం ఇచ్చాడంటే అందరికీ ఇవ్వాల, అర్జునుడికి ఇచ్చారు, అంతకుముందు ఇంకా ఎవరికి ఇచ్చానని చెప్పారు. అంటే యోగ్యులైన భక్తులకు ఆ సమయాన్ని బట్టి. అలా తీసుకుంటే మనకు అసలు అటువంటి యోగ్యతే లేదు. మనం ఎప్పుడు చెప్పాలి ఆయన? అందుకని యోగ్యత, వీడు యోగ్యుడా అయోగ్యుడా, అర్హుడా అనర్హుడా, వీడికి అసలు అలాంటి ఆలోచన ఉందా లేదనేది లేకుండా మనందరికీ కూడా ఆయన ఎప్పుడు ఆయన స్మరించుకున్న అన్ని రూపాల్లో సాయి అంటే ఆ రూపం కాదు, అన్ని రూపాల్లో ఉన్న పరమాత్మ స్వరూపమే ఆయన. అన్ని జీవుల్లోని ప్రాణంగా ఆయన జీవించారు. ఆయన ఆ దేహానికి పరిమితంగా ఎప్పుడూ లేరు. కుక్కకి పెట్టినా నాకే చెందుతుంది అంటున్నారు, పిల్లిని కొట్టినా నాకే తగులుతుంది అంటున్నారు, ఎవరో ఎక్కడో ఏదో ఊరిలో ఒక ఫకీర్కి పిలిచి భోజనం పెడితే అవి నాకే చెందాయి అంటున్నారు అని అనుభవిస్తున్నారు, మాటలతో చూడటం కాకుండా. అందుకని అది మనకి బాబా చేసినటువంటి మేలు అన్నమాట. మనం ఆయన చిత్రపారాయణ చేసుకుంటూ ఉంటే క్రమంగా మనలో అటువంటి బుద్ధి వికాసం కలుగుతుంది. అంతకుముందు మనం పూజ చేస్తే వచ్చే అహంకారానికను బాబా చిత్రపారాయణ చేస్తూ మనం ఆయన పూజిస్తూ వచ్చే మనలో బుద్ధి మార్పుకి ఎంతో తేడా ఉంటుంది. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, మేము మహాభక్తులు అండి, మేము బాగా చేస్తాం, మా తాతగారు బాగా చేశారు, లేకపోతే మా అమ్మమ్మ గారు బాగా చేశారు, ఇలా చెప్పుకోవడం దగ్గరే మనది ఉంటుంది. కానీ మనకి అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడని అనుభవం ఇచ్చేవాడు ఎట్లా? సైంటిస్ట్ ఉన్నా కానీ ఉన్నదంతా ఎనర్జీ అంటాడే కానీ వాడికి ఎనర్జీ ఎక్కడా కనపడదు. ల్యాబ్లోకి వెళ్ళి ఏదో చేసి రిజల్ట్స్ తీసుకోవడమే తప్పించి మళ్ళీ వాడి భార్యగా కనపడుతుందంటే పిల్లలుగా కనపడతారట. అంతేకాని అన్ని ఎనర్జీ రూపాలే అన్నాం కదా, వాళ్ళు ఎనర్జీగా కనపడతారంటే కనపడరు. ఒక్క మహాత్ముడికి మాత్రమే. అంటే సైన్స్తో సంబంధం కాదు, సైన్స్ ఊరికే పరిమితంగా చెప్తూ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇలా ఉంది, అన్నింటిలో ఒకటే ఉంది అని. అన్నింటిలో ఒకటే ఉంది అని నిరూపణ ఇచ్చేవాళ్ళు మనకి మహాత్ములు. అందుకని గురువు అంటే ఊరికే మాటలు చెప్పేవాళ్ళు, వేదికలెక్కి సంస్కృతంలో శ్లోకాలు చదివేవాళ్ళు, లేకపోతే అంతకుముందున్న వాటికి ఎవరో భాష్యాలు రాస్తే వాటిని తీసుకొని మన దగ్గర బాగా మెప్పు పొందేవాడు వాళ్ళు కాదు గురువు అంటే. గురువు అంటే ఒక కృష్ణ భగవానుడు, శంకరులు, లేకపోతే ఇట్లా మాస్టర్ గారు, సాయినాథుడు, స్వామి, ఇట్లా అంటే విశ్వం అంతా తమ రూపమే అని అనుభవం ఇవ్వగలిగిన వాళ్ళు. ఈ విశ్వంలో వారు తప్పితే అన్యంగా లేదు అని అనుభవాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు గురువులు. అందుకని మనకి ఎవరో వాడు రామాయణం బాగా చెప్పారండి, లేకపోతే ఈయన భాగవతం బాగా చెప్పాడండి, ఆయన నా గురువు అనుకున్నాం అనుకోండి, మోసపోతాం. అందుకని గురువు అంటే అలా మనకి ప్రతిదీ ఏది చూసినా కానీ విశ్వమంతా ఆయన రూపమే అని గుర్తు చేసేవాడుగా అనుభవాలు ఇచ్చి ఇవ్వగలిగిన వాడు, అట్లాంటి వాడు అనమాట.
అంటే బాబా దగ్గర తీసుకుంటే మనకున్న ప్రత్యేకత అది. మన స్థాయికి దిగి వచ్చి మనకు అటువంటి అర్హత ఉందా లేదా అన్నది కూడా ఆలోచన లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఎవరైనా చూడండి, బాబా చిత్ర పారాయణ, బాబా డివోటీస్ అంటే ముందు కనీసం ఇవి జంతువులు అని వాటిని చిన్నతనం చూడటం కాకుండా వాటికి పెట్టిన ఆయనకే చెందుతుంది, వాటిని కొట్టిన ఆయనకే తగులుతుంది అనే ముందు ఒక ఆలోచన తీసుకురాగలుగుతారనమాట. అంటే అన్ని జీవుల్లో ఆయనే ఉన్నాను అనేటువంటి దాన్ని, అంటే అంతటా భగవంతుడే ఉన్నాడని మాటల్లో చెప్పడం వేరు, అనుభవంతో చెప్పి మనకి అలాంటి వికాసాన్ని కలిగించడం వేరు. అది బాబా యొక్క విశిష్టత. ముందుగా మనకి మన సత్సంగంలో చెప్పుకున్నట్టుగా మాస్టర్ గారు మనకు అందించిన నామావళి వివరణ అంటే మనకేంటంటే భగవంతుడి పట్ల అవగాహన కంటే భయమో చిన్నప్పటి నుంచి మనం అనుకునే భక్తి కూడా భయంగానే ఏర్పడుతుంది. మనకి భగవంతుడు అంటే అవగాహన కలిగి మనం ఈయన ఇందుకు ఆశ్రయించాం, మన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో, మనం ఏమనుకుంటున్నాం జీవిత లక్ష్యం అంటే జీవితంలో స్థిరపడాలి, సంపాదించుకోవాలి, మన పిల్లలకి ఏ లోటు లేకుండా చూడాలి, ఇలాంటివి లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ చిన్నప్పుడు మనకి ఆ లక్ష్యాలు లేవు. అప్పుడు మనకి ఎవరు మన పరమార్థం ఏంటి, లక్ష్యం ఏంటి, నువ్వు ఇందుకోసం వచ్చావని చెప్పలేదు మనకి. కానీ తర్వాత మనకి ఏం తెలుస్తుంది, అన్నిటికంటే ఎన్ని ఉన్నా కానీ ఆనందంగా జీవించడమే లక్ష్యం అనేది తెలియకుండానే ప్రతి ఒక్కరి లక్ష్యం అనమాట. అయితే దాన్ని పొందే మార్గం తెలియక మనం తపన పడుతూ వాటి కోసం వెతుక్కుంటూ ఉంటాం. అందుకని అవగాహనతో మనం ఎప్పుడు ఇందులోకి రాలా. ఇదిగో నువ్వు ఆయన పూజించుకుంటే ఇబ్బందిగా ఉందో జాబ్లో ఇది చేసుకో, పెళ్లి కావట్లేదా ఇది చేసుకో అని చెప్పారే తప్పించి మన జీవితానికి లక్ష్యం ఇది, భగవంతుడిని ఎందుకు ఆశ్రయించాలి, ఎందుకు పట్టుకోవాలి. తెలియని వాళ్ళు అనుకుంటారు భగవంతుడి మీద ఆధారపడటం చేతగాంతనం అనుకుంటారు. అంటే వాళ్ళ గుండె వాళ్ళే కొట్టించుకుంటున్నట్టు, వాళ్ళ శ్వాస వాళ్ళే పీల్చుకుంటున్నట్టు, వాళ్ళ జీర్ణక్రియ వాళ్ళే జరుగుతున్నట్టు. అంటే ఎందుకు ఇలాంటిది వస్తుందంటే అవగాహన లేకపోవటం. మన మీద మనకు అవగాహన లేకపోవటం వల్ల మనలో నిర్వహించబడేవన్నీ కూడా మన ప్రయత్నం లేకుండా జరుగుతున్నాయనే విషయాన్ని మనం విస్మరించడం వల్ల ఒక్కసారి నిజంగా మనం గుండె మీద చేసుకుని ఆలోచిస్తే మనలో జరిగే ఏ ఒక్క క్రియ అయినా మనం నిర్వహిస్తున్నామా, అవి నిర్వహింపబడుతూ ఉంటే మనం ఉన్నాం. మీరు రోజంతా మీరు ఏ పని చేయదండి, నేను శ్వాస భగవంతుడు మీకు ఇవ్వడు, మీరే తీసుకుంటూ ఉండండి అన్నారనుకోండి, రోజంతా ఇంకా మనకి వేరే పని ఉండదు. ఒక 2 నిమిషాలు ఎవరైనా పూజలో కొంచెంసేపు ప్రాణాయామం చేయమంటేనే ఎప్పుడైపోతుందని ముక్కు ఇటు తిప్పి అటు తిప్పిగా చూస్తూ ఉంటాం. ఇక మన శ్వాస మనమే తీసుకోవాలంటే మనం నిద్రపోయేది ఎట్లా? నిద్రలో ఆగిపోతే మనం ఉంటామా? ఉండం. అంటే మనం భగవంతుడు ఎన్ని చేస్తూ ఉన్నా కృతజ్ఞత లేకుండా, గుర్తింపు లేకుండా ఉంటున్నాం కాబట్టి మనం ఇలాంటి మాటలు మాట్లాడతాం. ఎప్పుడైతే మనకి అవగాహన కలుగుతుందో, అంటే భగవంతుడి పట్ల భయం కాకుండా అవగాహన కలుగుతుందో, ఆయన ఏం చేస్తున్నాడో మనం ప్రమేయం లేకుండా తెలిసినప్పుడు ఆయన పట్ల గౌరవం, ప్రేమ ఇవి కలుగుతాయి. ఇంకాస్త మనకి ఆయన భగవంతుడు సద్గురువుగా లభించి మనకి ఇంకా దగ్గరలోకి వచ్చినప్పుడు ఆ సాన్నిధ్యానికి వెళ్ళగలిగితే తెలుస్తుంది, ఓ ఆయన మాస్టర్ గారు ఇలా ఉండేవారు. మనకి తెలియనప్పుడు ఏమనిపిస్తుంది, ఏదో గొప్పవారంట అనుకుంటాం. అది వాళ్ళ సాంగత్యంలో గనక మనం వెళ్ళగలిగితే, ఇప్పుడు మీ నాన్నగారు గొప్పవారని తల్లి చెప్పింది అనుకోండి, అర్థం కాదు. కానీ వాడు చూశాడు అనుకోండి, ఆయన కోసం ఎంత కష్టపడ్డాడు, తనకి లేకపోయినా కానీ తను చదివించడానికి ఎంత కష్టపడ్డాడు, ఇలాంటివి 4 తెలుసుకున్నాడంటే వాళ్ళ మీద తల్లి చెప్పక్కర్లా, మా నాన్న ఎంత కష్టపడ్డాను ఇలా తీసుకొచ్చాడు, ఆయనలో చేయబట్టి కదా అని ఇలా ఆ రోజు ఆయన స్వార్థం చూసుకొని వాళ్ళు ఎక్కడో చదువుకుంటారులే వీధి బడిలో అనుకుని ఉంటే ఏమయ్యింది మన పరిస్థితి అన్నప్పుడు మనకు కలిగే భావం సహజంగా ప్రేమగా మారుతుంది అనమాట. అంటే భగవంతుడు మనకి ఎన్ని చేస్తూ ఉన్నాడు, అయినా కానీ ఆయన్ని స్మరించుకునేంత కృతజ్ఞత కూడా లేకుండా మనం ఉన్నాం. కారణం ఏంటి అంటే మనకు అవగాహన లేకపోవటం, మన పెద్దవాళ్ళు ఇటువంటి విద్యను మనకు అందించకపోవటం, మనం మళ్ళీ మన తర్వాత మన పిల్లలకి అందించకపోవటం అనమాట. అంటే అంత గ్యాప్ ఏర్పడిపోయింది మనకి. భగవంతుడి వాళ్ళ భక్తి అనేది భయంగా ఏర్పడిపోయింది. అమ్మో ఆయనకి చేయకపోతే కోపం వస్తుందేమో, శివుని పెట్టుకొని పూజ చేస్తున్న ఇంతవరకు గణేశుడికి నమస్కారం పెట్టలేదు, ఆయన స్మరించుకోలేదు అనుకుంటాం. అంటే వాళ్ళిద్దరు వేరు, అందుకని ఈయనకి చేసి ఆయనకి చేయకపోతే భయమేమో అనుకుంటాం. అరే వాళ్ళు శనివారం కదా వెంకటేశ్వరం తలుచుకోలేదు, మనం ఏదో పెట్టుకున్నాం అనుకుంటాం. అంటే ఎందుకు వీళ్ళందరూ వేరు అనే భావంలో మనకి భయం ఉంటుందన్నమాట. కానీ భగవంతుడు ఒక్కడే అని చెప్పిన తర్వాత ఎన్ని రూపాయలు తీసుకుని ఆయన ఒక్కడే ఉండాలి. అందుకని మనకి అవగాహన కలగటం ముఖ్యం. మన నామావళి చేస్తూ ఉన్న ఇందాక చేసిన నామావళిలో కూడా ఆ ఒక్కొక్క నామానికి అర్థం తెలుసుకున్నప్పుడు మనం ఆ నామంతో కనెక్ట్ అవుతాం. అంతేకాని ఎవరినో మనం మెప్పించడం కోసం అబ్బా మీరు గొప్పవాళ్ళండి, మీరు భలే పాడారండి, మీరు భలే చేస్తారండి అని మనం పొగడ్తలతో పడేయాలనుకుంటాం. చూడండి కొంతమందిని, భగవంతుడు అట్లా పడ్డు. అవి ఆయన సహజ గుణాలు. ఇవి కొత్తగా మనం తెచ్చిపెట్టే పొగడ్తలైతే అప్పుడు ఆయన కూడా మనలాంటి వాడే, పరిమితంగా ఉండేవాడైతే మాటలకు పడిపోతాడు. కానీ ఆయన ఎందుకు మనం అలా ఆ నామాలతో చెప్తామంటే ఆనందంగా ఉన్న ఆయన తత్వాన్ని తీసుకొచ్చి మనం పటం రూపంలో పెట్టుకొని పూజ చేస్తున్నాం కాబట్టి
మనం పూజించే సాయి అంటే ఈ పటంలో రూపంగా ఉన్న ఆయన మాత్రమే కాదు, అనంతంగా ఈ సృష్టి మొత్తాన్ని నిర్వహిస్తున్నవాడు, ఈ మొత్తాన్ని చేస్తూ ఉన్నవాడు, ఇన్ని రూపాలు ధరించినవాడు. అంటే ఏ పరమాత్మ స్వరూపమైతే ఇన్ని రూపాలు ధరించిందో ఆయనే అనే విషయాన్ని, అటువంటి దివ్య గుణాలు మనలో కూడా అటువంటివి కలగాలనే. ఎందుకంటే మనం కూడా ఆ స్వరూపమే, కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం దేహం అనుకున్నంత వరకు మనం అలానే ఉంటున్నాం అనమాట. అందుకని మనకి మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నామావళి కానివ్వండి, పూజ కానివ్వండి, అవగాహన చేసుకొని ఒక్కొక్క నామం అయినా సరే భావయుక్తంగా చేయడం అనేది మనకి అవసరం అని చెప్పారు. అట్లా మనకి ఈ నామావళికి వివరణ అందించారనమాట. అవి ముందు తెలుసుకుందాం ఒక 2 నామాలకి. ఓం యజ్ఞాయ నమః, ఓం యజ్ఞాయ నమః. అంటే దీనికి మాస్టర్ గారు చెప్తున్నారు, ఈ నామానికి అద్వయమైన తత్వమే వివిధ దేవతల రూపము ధరించాక వారి సమిష్టి క్రియే సృష్టి అనబడే యజ్ఞం. అంటే అసలు ఇదంతా ఎలా ఏర్పడిందని ఆలోచించుకుంటే మనకి అత్యంత ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా సృష్టి ఎట్లా ఏర్పడింది, అసలు ఏంటి విచిత్రం ఏంటి, మనమేంటి, మనకి ఇలాంటి ఒక ఆలోచన శక్తి ఏంటి, అలాగే సృష్టిలో ఇంత వైవిధ్యం, ఇన్ని రకాల పూలు, ఇన్ని రకాల పండ్లు, ఒక్కొక్క పండులో మళ్ళీ ఇన్ని లేయర్లు, ఇన్ని రంగులు, ఎట్లా చేశాడు ఆయన ఇదంతా అద్భుతంగా అని మనకు అనిపిస్తుంది. మనం ఏమనుకుంటామంటే సైంటిస్ట్ ఏం చేస్తాడు, ఉన్న వాటిని డైసెక్ట్ చేసి ఇదిగో వాటర్లో హైడ్రోజన్, ఆక్సిజన్ ఉన్నాయి, లేకపోతే ఇంకో దానిలో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటున్నాడే, కానీ వీడు అలాంటిది కనుక్కోకముందే అక్కడ ఒకటి ఉంది కాబట్టి ఆ విషయాన్ని గమనించడు. వీడేం చెప్తాడంటే అందులో ఉంది, ఇందులో ఉందని చెప్తాడు. కానీ అటువంటి జ్ఞానక్రియ ఆల్రెడీ ఉంది అందులో. అంటే భగవంతుడు ఇంత అద్భుతంగా ఏర్పరిచాడు. అంటే ఈ మొత్తం కూడా ఎంత ప్లానింగ్తో చేసుంటాడు. ఎందుకంటే యాదృచ్ఛికంగా ఏర్పడేది కాదు ఇది. మాస్టర్ గారు అంటారు, ఒకవేళ ఒక మంచు కొండ కనుక జారి పగిలి కనుక పైనుంచి ఇలా జారితే అది ఎప్పుడు ఒక బ్యూటిఫుల్ హౌస్ గాను అట్లా ఏర్పడదు. అంటే భగవంతుడు చేసిన ఈ సృష్టి అంతా కూడా ఎంత ఆలోచనతోటి, ఎంతో అద్భుతమైన జ్ఞానంతో ఇలా చేస్తే తప్పితే ఏర్పడదు. అంటే మనం ఊరికే ఒక ఇసుక కుప్పను దోసామనుకోండి, ఒక ఇల్లుగా ఏర్పడిపోతుంది. దానిలో 4 గదులు, లేకపోతే ఒక హాలు, ఒక ఇలా. అంటే ఒక తెలిసిన వాడు, తనలో మార్పు తెచ్చుకోగలిగిన వాడు ఆలోచనతో, చైతన్యంతో నిర్మించినప్పుడు ఇదంతా జరుగుతుంది. అంటే ఈ సృష్టి ఇంత వైవిధ్యంగా ఉన్న, ఇంత అద్భుతంగా ఉండటానికి అలా అన్ని రూపాలు ఆయనే ధరించి అలా చైతన్యవంతుడైన భగవంతుడు చేసిందనమాట. అందుకని అద్వయుడు అంటే ఒక్కడగా ఉన్న ఆయన అనేకంగా అవ్వాలనుకున్నప్పుడు ఇన్ని రూపాలు ధరించింది. అంటే ఇక్కడ మనకి దేవతలు ఎందుకన్నారంటే ఆయన శక్తి అనేక రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఆ పనిచేసే ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క పేరు అనమాట. అట్లా అద్వయమైన అంటే 2 కానటువంటి వాడు, ఎప్పుడూ ఒక్కడే అయిన పరమాత్మ. అందుకే సైన్స్ ఏం చెప్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ మ్యాటర్ అంటుంది. అంతకుమించి వాడికి ఈ సృష్టిని భగవంతుడు ఎట్లా ఏర్పరిచాడు, అలా ఉన్నాడు అని వాళ్ళకి నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. కానీ ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందనేది వాళ్ళు ఎప్పటికీ చెప్పలేరు. ఎనర్జీ ఉంది, ఇక్కడి నుంచి అటుపోతుంది, అటు నుంచి ఇటు రావాల్సిందే, కానీ అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మొత్తం ఇంత కూర్పు ఇంత అద్భుతంగా ఎలా చేయబడింది అనేది వాళ్ళు చెప్పరనమాట, చెప్పలేరు కూడా. అందుకని మాస్టర్ గారు అన్నారు, అద్వయమైన తత్వమే వివిధ దేవతల రూపము ధరించాక, అంటే ఒక్కడగా ఉన్న పరమాత్ముడు అనేకమవ్వాలని సంకల్పించాక ఇట్లా ఎన్ని రూపాలు ధరించిన వారి సమిష్టి క్రియే సృష్టి అనబడే యజ్ఞం. అంటే ఈ సృష్టి మొత్తం కూడా ఒక యజ్ఞంగా ఇంత అద్భుతంగా నిర్వహించబడుతూ ఉంది. ఆ యజ్ఞమే తానైన వానికి, అంటే ఇన్ని రూపాలు ధరించిన వాడు ఎవరైతే ఉన్నారో ఆయన, మనం ఇలా ఊరికే మాటలతో చెప్పుకోవట్ల, బాబా చరిత్ర అంతా కూడా అదే. అన్ని జీవుల రూపం, సకల దేవతా స్వరూపం, సకల సాధు స్వరూపం, సకల జీవ స్వరూపం, జడ జీవ చైతన్య పదార్థాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఆయనే. అందుకే బాబాయ్ అన్నారు, నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేనున్నాను గుర్తుపెట్టుకో. జడం ఆయన ఎట్లా అవుతాడండి అంటే, మరి పటం, విగ్రహం ఇవన్నీ జడంగానే కనపడతాయి కదా. మరి రాతితో చేసిన విగ్రహం, అది పాలరాయి కానివ్వండి, నల్లరాయి కానివ్వండి, మరకతం కానివ్వండి, మరి అవి జడంగా కనపడే పదార్థాలే కదా. అక్కడ నైవేద్యం మర్చిపోయినా కానీ ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఇంటికి వెళ్ళాను, నైవేద్యం ఇవ్వలేదు. బాబా దగ్గరికి ఒక భక్తుడు వస్తే బాబా అంటూ ఉన్నారట, వీళ్ళ నాన్నగారు ఎంతో గొప్ప భక్తుడు, ఆయన రోజు నాకు నైవేద్యం ఇచ్చేవాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇతను నైవేద్యం ఇవ్వకుండా నన్ను విఠలుడిని పస్తుంచాడు అంటున్నారు. మొదటిసారిగా బాబా భక్తుడి యొక్క కొడుకు వచ్చాడు, ఆయన ఎప్పుడు మరి ఇంట్లో పూజ చేయాలి. అందుకని బాబా అంటున్నారు, ఇటు ఇంట్లో పూజ మానేశాడు, నాకు నైవేద్యం ఇవ్వటం మానేసి నన్ను పస్తుంచాడు అంటున్నారు. అంటే మరి ఇంట్లో బాబా పటం కదా మరి చేస్తుంది అనుకుంటే, ఆయన ఏమంటున్నారు, ఆ పటానికి నాకు భేదమే లేదు, మీరు షిరిడిలో, సాయి అంటే షిరిడిలో ఉన్నాడో ఇంకెక్కడో ఉన్నారో అనుకుంటున్నారు, కానీ అణువణువు నిండి ఉన్నాను, మనలో ఉన్నది కూడా ఆయనే, మనలో నిర్వహించేది కూడా ఆయనే. మరి ఎలా జరుగుతుంది మనలో ఈ క్రియ అంతా? మనం ఏం తిన్నా బ్లడ్ కానీ ఎలా మారుతుంది, డైజెషన్ ఎలా జరుగుతుంది?
ఏదన్నా ఇప్పటివరకు ఇంత గొప్పగా సైంటిస్టులు, సైన్స్ అడ్వాన్స్ అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఒక మిషన్ తయారు చేశారా? ఏం వేసినా కానీ బ్లడ్ని తయారు చేసే మిషన్. క్యారెట్ వేస్తే క్యారెట్ జ్యూస్ వస్తుంది, ఇంకో ఫ్రూట్ వేస్తే ఇంకోటి వస్తుంది, ఇంకొక వెజిటబుల్ వేస్తే దాని జ్యూసే వస్తుంది తప్పించి ఏ వేసినా కానీ బ్లడ్గా మారే ఒక్కదాన్ని చేయమనండి వాళ్ళని. ఎప్పటికైనా చేయగలరా? అంటే ఎంతటి ఇంటెలిజెన్స్ మనలో ఎంత ఇంటెలిజెన్స్ని పెట్టి ఆయన ఆ రూపంలో ఇవన్నీ నిర్వహిస్తున్నాడో తెలిసినప్పుడు అప్పుడు కలుగుతుంది అన్నమాట కృతజ్ఞత. ఇందాక మనం చేసుకున్న పూజ అంతా కూడా నిజానికి ఆ సేవలన్నీ మన దేహానికి చేసుకుంటూ ఉంటాం. రోజు స్నానం సమర్పయామి అన్నాం, గంధం సమర్పయామి, మనం పెర్ఫ్యూమ్ కొట్టుకుంటాం, స్నానం చేస్తాం, తర్వాత వస్త్రం సమర్పయామి, తర్వాత నైవేద్యం సమర్పయామి. ఇందులో ఏంటంటే భగవంతుని పూజించడం అనుకుంటాం, కానీ మనం మాస్టర్ గారు అంటారు మన శరీరాన్ని రోజు పూజ చేసుకుంటూనే ఉన్నాం. రకరకాల 3 సార్లు టిఫిను, లంచ్, వీలైతే స్నాక్, మళ్ళీ డిన్నరు, స్నానం 2 సార్లు చేస్తాం, తర్వాత మరి గంధం, బట్టలు, ఇవన్నీ. అంటే మన దేహాన్ని పూజించుకోవడానికి మాత్రం ఎక్కడా మనకి అలసట ఉండదు. అంటే దీని దుంపదగ్గ పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను రోజు పూజించుకుంటూనే ఉన్నాను కదా, అయినా కానీ ఇది రోజు ఇంకా కావాలని కోరుకుంటుంది తప్పించి ఇంకేం కోరుకోకుండా ఉండట్లేదు. కానీ ఇన్ని జీవులకి అంత మేలు చేసి ఆయన్ని కాకపోతే ఎవరిని పూజిస్తామంటారు మాస్టర్ గారు. మరి ఆయన ఎన్ని చేసినా కానీ ఆయన ఎలా ఉన్నారు? ఇన్ని నిర్వహిస్తూ కూడా ఎలా ఉన్నారు? నాలో నేనేం చేయకపోయినా కానీ నాలో కూడా ప్రాణస్వరూపంగా, ఆత్మస్వరూపంగా నడిపిస్తూ ఉన్నాడే అన్నప్పుడు, ఆ కృతజ్ఞత కలిగినప్పుడు రోజు మనం బాబాకి పూజ చేయటం అంటే అది మనం ప్రేమతో చేస్తాం. తెలియనప్పుడు ఏదో చేస్తే మంచిదంట, లేకపోతే మనకి ఏ జాబ్లో ప్రమోషన్ వస్తుందో, మన వీసా అప్రూవ్ అవుతుందో, మన ఎంత చిన్న చిన్న వాటి దగ్గరే ఉండిపోతాం మనం. ఇంతకు మించి మన తత్వం కానీ మనకి తెలిసేంత వైపు ఆలోచించాం. జాబ్ జరిగిపోతుంది, వీసా ప్రాబ్లం వచ్చింది, బాబాని పట్టుకుందాం, పెళ్లి ప్రాబ్లం వచ్చింది, బాబాని పట్టుకుందాం, పిల్లలకి ప్రాబ్లం వచ్చింది, బాబాని పట్టుకుందాం, ఇక్కడే ఆగిపోతున్నాం. కానీ ఆయన ఎందుకు పట్టుకుంటున్నాం, మనం ఆనందంగా ఎలా జీవించాలి అనేది మనం తెలుసుకోవట్లేదు అనమాట. అందుకని ఇక్కడ యజ్ఞాయ నమః అంటే ఇన్ని రూపాలు ధరించినటువంటి అద్వైడైన ఆ పరమాత్మ యొక్క స్వరూపమే, అట్టి స్వరూపమైన వాడికి, అటువంటి వానికి నమస్కారం అంటున్నారు మాస్టర్ గారు. ఓం యజ్ఞ పురుషాయ నమః, ఓం యజ్ఞ పురుషాయ నమః అంటే ఇన్ని రూపాల్లో ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నవాడు, ఇన్ని రూపాలు ధరించిన వాడు ఆయనే. అట్లాగే యజ్ఞపురుషాయ నమః అంటే దీనికి మాస్టర్ గారు చెప్తున్నారు, అట్టి సమిష్టి యజ్ఞం జరగడానికి కారణమైన సమిష్టి చైతన్య రూపునకు. ఆ యజ్ఞ పురుషుడు కూడా ఆయనే. ఇంత యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనకి అనేకం అవ్వాలనిపించింది. ఒక్కడిగా పరమాత్మకి నేను అనేకం అవుదును కాక అనుకున్నాడట. అనుకున్నప్పుడు ఇన్ని రూపాలు ధరించి ఆయనే ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. అందులో ఉన్న రూపాలన్నీ ఆయనవే. మనం ఎప్పుడైతే పరిమితంగా ఈ దేహమే నేను అనుభవంతో జీవిస్తూ ఉన్నామో మనకన్నీ వేరుగా కనపడుతూ ఉన్నాయి. మహాత్ముల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఎలా జీవిస్తూ ఉన్నారు, దేహానికి పరిమితంగా లేకుండా ఈ విశ్వం అంతా తామే నిండి ఉన్నాం. అంటే ఇదంతా కూడా తమ దేహంగానే జీవిస్తూ ఉంటారనమాట. అందుకే ఎక్కడో గుర్రాన్ని కొడితే బాబాకి తెలియటం ఏంటి, బాబా ఒంటి మీద చూపించడం ఏంటి, ఎక్కడో పిల్లిని కొడితే ఆయన చూపించడం ఏంటి అంటే ఇదంతా కూడా అన్ని జీవులు తమ దేహంగానే, అంటే తమ స్వరూపంగానే ఉన్నారు, అంటే పరిమితి లేకుండా. కాబట్టి అట్లా సమిష్టి చైతన్య రూపుడు, అట్టి సమిష్టి యజ్ఞం జరగటానికి కారణమైన వాడు కూడా ఆయనే. అట్టి సమిష్టి చైతన్య రూపునకు నమస్కారం అంటున్నారు. ఓం యజ్ఞ పురుషాయ నమః అంటే ఈ సృష్టి యజ్ఞాన్ని ఇన్ని రూపాలు ధరించి అన్నిటికీ ఆధారమై చేసేవాడు. ఇలా జరగటానికి ఆ సమిష్టి చైతన్య రూపుడైన వాడు కూడా ఆయనే కనుక ఆయనే యజ్ఞము, ఆయనే యజ్ఞ పురుషుడు. మళ్ళీ వేరే నామాలు వచ్చేవారని చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా అంటున్నారు, రోజుకి ఒక్క నామమైనా భావయుక్తంగా చదువు అన్నారు. రోజుకి ఒక్క నామమైనా భావయుక్తంగా చేయన్నారు. మనం విశ్వాసనామం చేస్తాం, ఇంకొక అమ్మవారి సహస్రనామాలు చేస్తూ ఉంటాం, అవి చేస్తూ ఉంటాం, ఇవి చేస్తూ ఉంటాం. కానీ చేస్తూ ఉంటున్నాను తప్పించి నామాలకి అర్థం తెలియకుండా, అంటే ఆ నామాల్లో ఏం చెప్పబడిందో. ఎందుకంటే మాస్టర్ గారు అంటారు, పూజ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెబుతాం అంట. సో ఆయన కానీ అమ్మ కానీ ఎవరైనా, అమ్మ ఉన్న రూపాలన్నీ నీవే అంటామంట, నువ్వు కానిదే లేదంటామంట. పక్కన పిల్లవాడు గోల్ చేస్తుంటే వాడిని మొదలు పెడతాం, వాడిని తిట్టడమో కొట్టడమో. మరి ఇప్పుడు దాకా ఆయన దగ్గర చెప్పొచ్చింది ఏంటి, అన్ని రూపాయలు నీవే అని చెప్పొచ్చావు, మరి ఇప్పుడు కొడుతుంది ఎవరిని అంటే వీడు నా పిల్లవాడు అంటున్నావు. మరి అక్కడ చెప్పింది అబద్ధమా, అన్ని రూపాయలు నీవే అంటున్నావు కదా. అంటే మనకి ఆ నామానికి అర్థం తెలియకుండా, అంటే కొట్టొద్దని కాదు, మాస్టర్ గారు అంటారు, బాబా కూడా అదే అంటారట,
నువ్వు కొడుతూ ఉన్నప్పుడు కూడా అందులో ఆయన నోటిని గుర్తుపెట్టుకోగలవా అని అడుగుతారంట. ఇప్పుడు దొంగ వస్తున్నాడు, వాడు దోచుకుంటూ ఉంటే వాడిని తిట్టకుండా కొట్టకుండా ఉండాలంటే సాధ్యమా? కాదు. నువ్వు వాడిని కొట్టు, తరివేసాయి. కానీ వాడిలో కూడా ఆయన చైతన్యమే ఉందని నువ్వు గుర్తుపెట్టుకోగలవా? నీలో ఎలా అయితే ఆయన చైతన్యమే ఉందని. అది చెప్తున్నది మాస్టర్ గారు. అందుకని మన వాళ్ళు ఏమంటూ ఉంటారంటే చేసుకుంటూ పోతే వస్తుంది, చేసుకుంటూ పోతే వస్తుంది. పూజ కానివ్వండి, సహస్రనామాలు కానివ్వండి, నామం కానివ్వండి, చేసుకుంటూ పోతే వస్తుంది అంటే మనకంటే గొప్పగా తపస్సు చేసిన రాక్షసులకు కూడా ఏ మార్పు రాలేదట. అంతటి తపస్సులు చేసి వాళ్ళకి అంతటి అనుగ్రహం కలిగితే కూడా నేను నా చేయి పెడితే పక్కన వాడిని నాశనం అవ్వాలనో, లేకపోతే నాకు చావు ఉండకూడదు, పైకి వెళ్ళి అందరినీ దండెత్తాలను కోరుకున్నట్టే తప్పించి నలుగురికి ఉపయోగపడాలి, లేకపోతే నేను కూడా మహర్షులాగా గొప్పవాడిని అయ్యి దేవతలందరూ మోకరిల్లి స్థితికి రావాలనుకోలేదట. అంటే ఏంటనమాట, చేసుకుంటూ పోతే వస్తుంది అంటే ఉపయోగం లేదు అన్నారు. మనకి అంటే స్వభావం రాక్షసులను ఎందుకంటున్నామంటే వాళ్ళకుండే గుణాలను బట్టి వాళ్ళది రాక్షసత్వం. అదే మహర్షులు దేవతలకు ఉండేది సత్వగుణం. అందుకని చేసుకుంటూ పోతే రాదు, సత్వగుణాన్ని సాధించుకొని దాన్ని అప్పుడు చేసుకుంటూ పోతే వస్తుంది అన్నారు. అందుకని బాబా చేతిలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుందన్నమాట. బాబా దగ్గర ఒక రామదాసి ఉండి రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ ఉండేవాడట. ఒకరోజు బాబా ఏం చేశారు, అతన్ని బయటికి పంపించారు ఒక మూలికి దమ్మని. వెళ్ళగానే ఈ పుస్తకం తీసుకుని శ్యామాకి ఇచ్చి, ఇది విష్ణు సహస్రనామం ఎంతో గొప్పది, ఒకప్పుడు నాకు ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళి గుండెలకు హత్తుకుంటే ఆయనే వచ్చి సేవ చేశాడు అన్నట్టుగా అనిపించి తగ్గిపోయింది, కాబట్టి నువ్వు దీన్ని తీసుకొని నువ్వు కూడా పారాయణ చేయన్నట. అనగానే శ్యామకు భయం వేసింది. బాబా ఇస్తూ ఉన్నా కానీ ఎందుకని, ఆ బుక్ ఎవరిది, రామదాసిది. అతను ముక్కోపి. బాబా మీరు ఇస్తున్నాడు బాగానే ఉంది, వాడు వచ్చి అంటే నా మీద పడి కరుస్తాడు అంటే కాదు తీసుకో అన్నారట. ఇంతలోకి అతను ఆ మూలిక తీసుకొని రాగానే ఎవరో చెప్పారట, నీ బుక్ ఏంటి శ్యామ దగ్గర ఉందని. అతనికి మనలాగే ఇప్పుడు ఏమనుకున్నాం, మనం విష్ణు సహస్రనామం చేస్తూ ఉన్నప్పుడు అన్ని రూపాలు నీవే అని చెప్తూ ఉన్నాం. నా పుస్తకం పక్కనోడి దగ్గర ఉందంటే నా తీసుకున్నాడు అనగానే వాడు వేరు నేను వేరు, ఇన్ని రూపాయలు మామూలుగానే ఉందనుకున్నట్టుగా వాడు ప్రవర్తించేసి, నువ్వు నా పుస్తకం కాజేయడానికే బాబాకి చెప్పి నన్ను ఈ బజారు పంపించావు, ఈ మూలిక దమ్మని చెప్పి బాబాకి చెప్పించి అని చెప్పి పోట్లాటేసుకున్నాడట. అప్పుడు బాబా అందులోకి ఎంటర్ అయ్యి చెప్తూ ఉన్నారు, నువ్వు విశ్వాసం రోజు పారాయణ చేస్తూ ఉన్నావు కదా, అయినా నీ మనసు ఇంకా పవిత్రం కాలేదేమి అన్నారు. చూడండి, చేసుకుంటూ పోతే వస్తుంది అనేది కనుక నిజమైతే వాళ్ళ పరివర్తన వచ్చి ఉండాలి. గ్రంథమే కదా, పైగా బాబా అంటున్నారు నీకు ఆ గ్రంథం పరిచయం అయిపోయింది, కంఠస్థమైంది కదా, పైగా అతను మన దగ్గర ఇక్కడ ఉన్నవాడే, వాడు నీ మిత్రుడే, వాడికి పుస్తకం ఇవ్వడం వల్ల నీది పోయిందేముంది, కానీ నాది అన్న మమకారం వల్లే ఇంకా పోరాడుతూ ఉన్నావు. పైగా అలాంటిది చేస్తూ ఉన్న సాక్షాత్తు సద్గురువు యొక్క సన్నిధిలో చేస్తూ ఉన్నా కానీ నీలో ఇంకా అటువంటి పరివర్తన రాలేదే. అందుకని బాబా అన్నారు, రోజుకి ఒక్క నామమైన భావయుక్తంగా చేయి. అంటే పుస్తకాలు కావాలంటే మనం 2 రూపాయలు పడేస్తే పుస్తకం దొరుకుతుంది, కానీ అట్లా మళ్ళీ మనుషులు దొరుకుతారా? అతను పుస్తకం మీద ఉన్న వ్యామోహంతో అతను నాది అనే మమకారంతో అతనితో పోట్లాడుతూ ఉన్నాడు, కోపాన్ని వహించి సద్గురు సన్నిధిలో. అందుకని ఎవరికి ఏది అవసరమో అందివ్వటం కూడా సద్గురువు యొక్క గొప్పతనం అనమాట. శ్యామకేమో పవిత్రమైన గ్రంథం, అట్లాగే రామదాసుకి అటువంటి వివేకం అనమాట. అప్పుడు చెప్పినదనమాట బాబా, రోజుకి ఒక్క నామమైన భావయుక్తంగా చెయ్యి అన్నారు. మనం ఏం చేస్తాం, టైం పెట్టుకుంటాం, త్వరగా చేసేయాలని చెప్పి విష్ణు సహస్రనామం చదివేసామో లేకపోతే లలిత సహస్రనామం చదివేసామో అనుకుంటాం. అనుభూతి కలగదు. కారణం ఏంటి, మనం ఆ నామాన్ని ఉచ్చరించేటప్పుడు ఆ భగవంతుడితో మన కనెక్షన్ ఏర్పడాల. ఆ కనెక్షన్ ఏర్పడకపోవడం వల్ల మనం ఆ నామాన్ని స్మరించుకొని ఆ కనెక్షన్ ఏర్పడుతూ ఉంటే ఆ ప్రీతి కలుగుతుంది. ఇప్పుడు మన బిడ్డని పక్క బిడ్డని తలుచుకున్నప్పుడు పక్క బిడ్డ ఎంత అందంగా ఉన్నా ఎంత ముద్దుగా ఉన్నా వాడు కొన్ని నిమిషం సేపు ఆడిస్తాం, ముద్దు చేస్తాం, చాక్లెట్ ఇస్తాం, మహా ఇంకా ప్రేమ గారితో ఇంకేదైనా పెడతాం, తర్వాత పంపించేస్తాం. మన బిడ్డ ఎలా ఉన్నా వాడు మన అన్న దాని కనెక్షన్లో వాడిని హత్తుకున్నప్పుడో వాడిని పిలిచినప్పుడో వాడికి పెట్టేప్పుడో ఉండే కనెక్షన్ వేరుగా ఉంటుంది. అంటే ఆ కనెక్షన్ ఉందనుకోండి ఆ అనుభూతి కలుగుతుంది. కనెక్షన్ లేకపోతే ఏమవుతుంది, అనుభూతే ఉండదు. మనం సహస్రనామాలు చేస్తూ ఉన్నా ఒక్క నామానికి కూడా అర్థం తెలియకుండా మనం ఏదో చేసేస్తే మంచిది అనుకుంటూ చేసుకుంటూ పోతే మనకి ఉపయోగం లేదు. ఇటు మనలో పరివర్తన కలగదు, మనకి ఉపయోగం లేదు. పైగా మనం చేస్తూ ఉన్నాము అనే అహంకారం బలపడుతుంది. మనం దీన్ని అమ్మవారి అనుగ్రహం కోసం చేస్తున్నాం, స్వామివారి అనుగ్రహం కోసం చేస్తున్నాం, అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు, నాకు ఇటువంటి బుద్ధి వికాసాన్ని కల్పించమని ప్రార్థించే బదులు మేము ఎంతో కాలంగా చేస్తూ ఉన్నాం అని చెప్పుకోవటం అనే అహంకారమే వస్తుంది. మాకెందుకు తెలియదు, మేము ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం. అందులో ఒక నామానికి అర్థం తెలుసా అంటే నామానికి తెలియదండి.
ఎలా చేయాలో కూడా తెలియదు కానీ మేము చేస్తూ ఉన్నామంటాం. అంటే ఎందుకు ఇలా వస్తుంది? మనం అర్థం లేకుండా చేయటం వల్ల, తెలుసుకోవాల్సిన విధంగా తెలుసుకోకపోవటం వల్ల మనకి అది జరుగుతున్నాడు. అందుకని బాబా మనల్ని కరెక్ట్ చేస్తూ ఉన్నారు. రోజుకి ఒక్క నామమైనా సరే భావయుక్తంగా చేసుకో. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం, రోజు సహస్రనామాలు చేసుకునే అలవాటు, లేకపోతే అష్టోత్తరం చేసే అలవాటు 5 నిమిషాలే ఉంది కాదు. అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్గా చదివేసి వెళ్ళిపోవటమా, 2 నామాలు ఆయన స్మరించుకోవటమా? అంటే ఆయన స్మరించుకోవటం అంటే ఆయన తత్వాన్ని స్మరించుకోవటం. అంతటా నీవే ఉన్నావు, నాలోనూ నీవే ఉన్నావు, ఈరోజు నేను జీవించున్నానంటే అది నీ వల్లే అని కృతజ్ఞత చెల్లించుకోవటం మనస్ఫూర్తిగా. మన కృతజ్ఞత ఎలా ఉంటుంది చూడండి. మన ఇంట్లో నీళ్ళు రావట్లేదు, కంప్లైంట్ పెట్టాం, వాడు వచ్చి వెంటనే చేస్తే వాడికి వెంటనే మనం థ్యాంక్ యూ అండి 10 సార్లు చెప్తాం మెయింటెనెన్స్ వాడికి, అది వాడి డ్యూటీయే. కానీ ఇంత విరివిగా ఇన్ని వాటర్ ఇచ్చిన వాడికి ఒక్కరోజు మనం థ్యాంక్స్ చెప్పాలా? ఇంట్లో అయిపోయే నీళ్ళు వచ్చాయి ఎందుకని వాడికి థ్యాంక్స్ చెప్తున్నాం. అంటే మన కృతజ్ఞత ఎక్కడుందంటే ఈ చిన్న దగ్గరే ఉంది. కానీ మనకి ఆయన ఏం అడగకుండా ఈ సృష్టిలో ఇంత ఇస్తూ ఉంటే, నిజంగా కరువే వస్తే వాడొచ్చి ఏమన్నా మనకి వాటర్ తెప్పించగలడా మెయింటెనెన్స్ వాడు? వెస్పరోలో వాటర్ ప్రాబ్లం వచ్చింది ఒకసారి, అట్లాగే ఇప్పుడు అసలు వాటర్ లేవు కొన్ని రోజులు, వాడిని తెప్పించగలడా? తెప్పించగలిగిన వాడు ఆయన. కానీ మన కృతజ్ఞత ఎక్కడ ఉంటుంది అంటే ఈ చిన్నవాడి దగ్గర. వీడికి 10 సార్లు థ్యాంక్స్ చెప్తాం కానీ రోజు మొత్తం ఒక్కసారి ఆయన్ని స్మరించుకొని ఆయనకి థ్యాంక్స్ కూడా చెప్పాం. అంటే మనలో ఇంత క్రియ నిర్వహిస్తూ ఉన్నవాడు, మనలో ఇంత చేస్తూ ఉన్నవాడికి మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కారం పెట్టుకోవటం, ఒక్క నిమిషం. అంటే అలాంటి భావంతో చేసినప్పుడు అది ఆయనకి చెందుతుంది. అలా కాకుండా రోజు చేసుకుంటే మంచిదంట, నాకు ఆఫీస్లో గొడవలు రాకుండా ఉంటాయి కాబట్టి నేను రోజు అశుద్ధం చేసుకుని వెళ్తాం అనుకున్నాం అనుకోండి, ఎట్లా కొట్లా ఆయనకి అప్పచెప్పేయాలనుకుంటాం. ఆయనకి తెలియపోతాయి కదా అప్పచెప్పటానికి. ఆయన మనల్ని అప్పచెప్పమని అడగట్లా, ఒక్క నామమైన భావయుక్తంగా ఇంకా మాస్టర్ గారు ఏం చెప్పారు? 2 నిమిషాలే ఉంటే 2 నిమిషాలు కూర్చొని, ఇదిగో బాబా నీకు నీ పటానికి భేదమే లేదు, నువ్వెన్నో నిరూపణలు ఇచ్చావు, ఎన్నో అనుభవాలు ఇచ్చావు, కానీ నాకు ఇంకా పటంగానే కనపడుతున్నావు, నాకు కూడా అలాంటి అనుభవం ఇచ్చి ఆ శ్రద్ధని కలిగించు అని ఒకసారి అని ప్రార్థించి, ఇదిగో నీ పటానికి నీకు భేదం లేదన్నావు, నేను నీ ముందు కూర్చున్నా, అది నీ సన్నిధిలో కూర్చున్నదంత సమానం అని ఊరికే మనసులో ఆ 2 నిమిషాలు ఆ బాబాని పెట్టుకొని బాబానే చూస్తూ, ఇదిగో బాబాకి ఆ పటానికి భేదమే లేదు అని కనుక మనం అనుకోగలిగితే అది నిజంగా ఆయన్ని మనం కృతజ్ఞత చెప్పుకున్నట్టు, ఆయన సాన్నిధ్యాన్ని పొందినట్టు, ఆయన నిజంగా స్మరించుకోవటం అవుతుంది. అలా కాకుండా సాయినాథ నమః, లక్ష్మీనారాయణ నమః రకరకాల చదివేస్తుంటారు. గుళ్ళో పూజారి అంటే నెక్స్ట్ అష్టోత్తరం చేయాలి కాబట్టి ముందు వీళ్ళదావ కొట్టేసారు, ఎందుకంటే వాళ్ళు కూడా టికెట్ కొనుక్కున్నారు కదా అన్నట్టు చదువుతుంటాడు. ఏమన్నా భగవంతుడికి కానీ పూజారికి కానీ వింటున్నాడు కానీ చేస్తున్నాడు కానీ ఉపయోగం ఉంటుందా? అది మనకి బాబా చెప్తుంది. అందుకనే ఏమన్నారంటే ఎప్పుడు కూడా ఇటువంటి విషయాన్ని గురువు దగ్గర తెలుసుకోవాలి, గురువు మనకు అటువంటి బోధన అందిస్తారు. అందుకని రోజుకు ఒక్క నామమైన భావయుక్తంగా చేయని బాబా చెప్పారట. అందుకని మాస్టర్ గారు అంటారు దానికి వివరణ, మనం గుళ్ళోకి వెళ్ళి గంటను కొడతాం, కంచు గంటని కొట్టగానే టంగుమని ధ్వని వస్తుంది. అది ఎలా ఉంటుంది? కొంచెంసేపు ఆ సౌండ్ మనకు వినపడుతుంది టంగ్ అన్న తర్వాత. అయితే ఆ శబ్ద ప్రతిధ్వని చాలాసేపు వినపడుతూ ఉంటుంది. మనం జపించే నామాన్ని, అర్థాన్ని జాగ్రత్తగా గమనించి హృదయానికి అవగతం అయ్యేలా స్మరించాలి. నామం చేసుకుంటే వస్తుంది అంటే వస్తుందా అంటే టేప్ రికార్డు కూడా నామమే చేస్తుంది, బ్యూటిఫుల్గా పాడుతుంది. మనం ఎన్నిసార్లు వెళ్ళిపోయిన అమ్మవారిని కూడా తెచ్చి ఆవిడ చేతే పాడించవచ్చు. చక్కగా విష్ణు సహస్రనామం సుబ్బలక్ష్మి గారి గొంతులో వింటూ ఉంటే ఇంకెంత అందంగా ఉంటుందో మనకి. కానీ ఆ టేప్ రికార్డుకి అమ్మవారిని అది తీసుకొని పాడడం కూడా దానికి ఏమి రాదు. కారణం ఏంటి? దానికి కనెక్షన్ లేదు, భావం లేదు. అందుకని నామాన్ని ఎలా చేయాలని చెప్తున్నారు? గంట మోగినప్పుడు ఆ శబ్దం ఎలా అయితే ఉంటుందో మనం ఆ నామాన్ని స్మరించుకున్నప్పుడు అట్లా ఆ భావాన్ని మనం దాన్ని గుర్తుపెట్టుకొని స్మరించగలగాలి అంటున్నారు. అట్లా స్మరిస్తున్న నామం యొక్క ఆంతర్యాన్ని, సర్వాత్మస్థితిని గుర్తించాలి. అలా గుర్తిస్తూ భావయుక్తంగా చదివితే నామజపం సహజమవుతుంది అంటున్నారు. అంటే అలా కాకపోతే ఏమవుతుంది? చేసుకుంటూ ఉన్నాం కదా వస్తుందంటే మ్యూజిక్ ప్లేయర్కి వస్తుందా అంటే మనం ఒప్పుకుంటామా? మనం మ్యూజిక్ ప్లేయర్కి ఎందుకు వస్తుంది అంటాం. ఏంటి మిస్సింగ్? మరి నీకంటే బాగా పడుతుంది కదా అంటే దానికి భావం లేదు, దానికి ప్రాణం లేదు. మరి మనకు భావం ప్రాణం అవి మనకి ప్రాణం ఉండి భావం లేకుండా చేస్తూ ఉన్నాం అనుకోండి, మరి మనకి ఫలితం వస్తుందా? అందులోనూ చెప్పారు, ఎవరో కొద్ది మందికి ఆల్రెడీ గతంలో వాళ్ళు గత జన్మల్లో కనుక ఇలాంటి సాధనలు చేసుకొని వాళ్ళు కొంత సత్వగుణాన్ని సాధించుకొని ఉంటే అటువంటి వారికి నామం చేస్తే ఫలితం ఇస్తుందంట. అంతేగాని నామజపం చేస్తే అందరికీ ఫలితం ఇస్తుందని ఎక్కడా చెప్పబడలా. ఎట్లా? సత్వగుణాన్ని సాధించుకున్న తర్వాత రామ అన్న, కృష్ణ అన్న, శివ అన్న, ఇంకోటి ఏదన్నా కానీ ఫలితం వస్తుందట. సత్వగుణాన్ని సాధించుకోవడమే ప్రధానమని మనకి భగవద్గీతలో కూడా చెప్పబడింది. అందుకని అది తెలియకుండా నామం చేసుకుంటే అని. అందుకని బాబా ఇక్కడ మనకి
విష్ణు సహస్రనామాన్ని మనం ముగించామని అనుకునే కంటే రోజుకి 2 నామాలైనా సరే ఆ నామాన్ని స్మరించి ఆ అర్థాన్ని మనం మనసుకు వచ్చేటప్పుడు ఆ నామాన్ని ఇప్పుడు మనం యజ్ఞాయ నమః అనుకున్నాం అంటే యజ్ఞం ఈ సృష్టి మొత్తం ఇన్ని రూపాలు ధరించిన అన్ని దేవతల రూపాలకి ఆధారమైన వాడు ఆయనే అనుకుంటాం. రేపు నమస్కారం చేసినప్పుడు మనకి టైం లేదు, 5 నిమిషాలు ఉంది, ఒక్క నామంతో చేసుకుందాం. ఓ యజ్ఞాయ నమః, సృష్టి యజ్ఞాయ నమః అన్నాం. ఓ ఈ సృష్టి మొత్తాన్ని నిర్వహించేవాడు నువ్వే, నేను కూడా అందులో భాగాన్ని, నన్ను నిర్వహించేవాడు నువ్వే అని ఆ భావం విశాలం అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు నిజంగా మన మనసంతా కూడా అలా విశాలమైన భావంతో ఆయన్ని పూజించగలుగుతుంది. అందుకని ఇక్కడ మాస్టర్ మనకి చెప్తుంది ఏంటంటే, మనం ఆ గంట కొట్టినప్పుడు ఆ శబ్దం ఎలా అయితే ఉందో మనం నామాన్ని జపించినప్పుడు ఆ నామం యొక్క భావం మనం దాన్ని అలా పట్టుకొని దాని యొక్క సర్వాత్మ స్థితిని, దాని అర్థాన్ని మనం స్మరించగలిగేట్టుగా ఉండాలి. అలా స్మరిస్తూ అలా గుర్తిస్తూ భావయుక్తంగా చదివితే నామజపం సహజమవుతుంది అన్నారు. అది బాబా సూక్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాష్ గారిని ఇవాళంటూ అన్ని నామాల మీదే వస్తున్నాయి. మాష్ గారిని ఒక భక్తుడు ఒక ప్రశ్న వేశాడు. ఏమని? మాష్ గారు, వేరు భక్తులు సాయి భక్త సమాజాలు ప్రచురించిన సాయి అష్టోత్తర శతనామాలు విభిన్నంగా ఉంటున్నాయి. షిరిడి వాళ్ళ దానిలో ఒకటి ఉంటుంది, ఇంకో భజన వాళ్ళ గుళ్ళో ఇంకో నామాలు వేస్తారు, సెట్ డిఫరెంట్ సెట్లుగా ఉంటాయి. ఇట్లా ఇప్పుడు మాష్ గారి అందించిన నామావళి వివరణగా వేరుగా ఉంటుంది. అంటే వీళ్ళు మామూలుగా మిగిలిన గ్రంథాల్లో ఉండే నామావళిగా ఉండదు. అట్లా ఇన్ని రకరకాలు వేరు వాళ్ళు వేరువేరుగా వేయిస్తూ ఉన్నారు. విష్ణు సహస్రనామం లాగా సాయి అష్టోత్తర శతనామాలు ఉంటే బాగుండేదేమో అన్నారు. అంటే ఇన్ని రకాలుగా ఉంటే బదులు ఎట్లయితే విష్ణు సహస్రనామం అంటే ఎంతమంది ప్రింట్ చేయించినా కానీ అవే ఉంటాయి, నామాలు మారవు. అట్లానే బాబా అష్టోత్తరం కూడా అలానే ఉంటే బాగుండేదేమో అని అడుగుతున్నారు. దానికి మాస్టర్ గారు వివరణిస్తున్నారు. భీష్ముడు ఋషితుల్యుడు. అంటే కొద్దిగా నేను వాళ్ళ ఉప్పు తిన్నాను అని వాళ్ళ కట్టుబడి ఉన్నప్పటికీ కట్టుబడి ఉండటం వల్ల అంత గొప్పవాడు కూడా యుద్ధంలో కొట్టుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. భీష్ముడు ఎంతో గొప్పవాడు. భీష్మ ప్రతిజ్ఞ లేకపోతే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం, వాటిలో ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఏం చేశాడు? అధర్మం అని తెలిసినా కానీ నేను ఈయనకి మాట ఇచ్చాను, ఈ రాజ్యానికి నేను కాపలా అనుకున్నాడు. అనుకొని అధర్మం వైపు పిలిచాడు. అందుకే ఆయన కూడా చరిత్రలో వెళ్ళిపోయాడు అనమాట. అయినప్పటికీ కూడా మరి ఆయన అవసాన దశలో ఆయన చేత మరి ఇవాళ ఇంత గొప్పగా అందరి చేత సాధనగా ఉపయోగపడుతున్న విశ్వాసనామాన్ని భగవానుడు అందించాడంటే మరి ఆయనకి ఆ యోగ్యత ఉండబట్టే కదా. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, భీష్ముడు ఋషితుల్యుడు. అంటే ఋషులతో సమానమైన వాడు, దైవాంశ సంభూతుడు. మరి మనకి ఆయన జననం తెలుసు కాబట్టి ఈ శ్రీకృష్ణుని పూర్ణతత్వం తెలిసినవాడు కనుకే విష్ణు సహస్రనామాన్ని ఆయన చేత అందించేట్టుగా చేశారు. అంటే ఆయన భగవానుడు, కృష్ణుడు భగవత్ స్వరూపం అని గుర్తించిన వాడిలో ఆయన ఒకడు అనమాట. ఎంత చనువుగా ఉన్న అర్జునుడికి వీళ్ళకి విశ్వరూప దర్శనం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కృష్ణుడే మావాడే మేము ఆడుకున్నామన్నాడంట. అందుకని నువ్వు రథసారథివి, నువ్వు దిగు, ముందు వచ్చి డోర్ తీస్తే నేను దిగుతా అన్నాడంట. అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఆయన గుర్తుపెట్టుకోవడం, అంటే భగవంతుడిగా కనపడుతూ ఉన్న ఆయన భగవంతుడిని గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, భీష్ముడు ఋషితుల్యుడు, దైవాంశ సంభూతుడు, అలాగే శ్రీకృష్ణుని యొక్క పూర్ణతత్వం తెలిసినవాడు కనుక ఆయన చేసిన స్థుతులు రెండింటినీ కూడా ఆయన ఏమేం చేశారట? 2 చేశారు. భీష్మ స్తవరాజం, రెండోది విష్ణు సహస్రనామం. ఆయన 2 స్థుతులు చేశారట. భీష్మ స్తవరాజం, రెండోది విష్ణు సహస్రనామం. వ్యాసుడు మహాభారతంలో యథాతథంగా గ్రంథస్థం చేశాడు. అంటే ఆయన ఎంతటి యోగ్యతతోటి కృష్ణ భగవానుడి తత్వం తెలుసుకొని అందించాడు కనుక వ్యాసుడు వాటిని యథాతథంగా, అంటే ఏ మార్పులు లేకుండా. ఇప్పుడు మనం ఎందుకు వస్తుంది ఈ ప్రశ్న అంటే, వాళ్ళు ఒక నామాలు రాస్తున్నారు, వీళ్ళు ఒక నామాలు రాస్తున్నారు అంటున్నారు కదా, 108 నామాలు. అందుకని యథాతథంగా గ్రంథస్థం చేశాడు. అందుకనే దానిని శంకర భగవత్పాదులు కూడా వాటిని ప్రామాణికంగా తీసుకొని వాటికే భాష్యం రాశారు. వ్యాఖ్యానం కూడా ఆయన మరి అంతటి ఉద్ధనుడు, ఎలాంటి వాడు శంకరుడు అంటే ఎదురులేనివాడు. ఆయన కొత్తగా ఇస్తే మాత్రం ఎవరు ప్రశ్నించడానికి లేనివాడు. సౌందర్యలహరి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మరి ఆయన తప్పితే చేయలేనటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి.
అలా అందించగలిగిన వాడే. కానీ అది ప్రామాణికంగా ఎందుకు తీసుకున్నారంటే అలా అందించబడింది కాబట్టి దాన్ని ఆయన కూడా దాన్ని ప్రామాణికంగా స్వీకరించి దానికే ఆయన వ్యాఖ్యానం ఇచ్చారు. అంతే తప్పించి ఆయన కొత్తగా రాసి మళ్ళీ కొత్త వ్యాఖ్యానం ఇవ్వలేదన్నమాట. ఆ కారణంగా అది ప్రామాణికంగా దేశమంతటికీ ఒక్కటిగా నిలిచింది. చివరకు శ్రీ సాయి కూడా దాని పారాయణనే ఆదేశించారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రామదాస్కి, అలాగే విష్ణు సహస్రనామం గురించి చెప్తున్నప్పుడు ఈ రోజుకి షిరిడీలో కూడా విష్ణు సహస్రనామం ప్రతిరోజు జరుగుతుంది. బాబాకి మంగళ స్నానం చేసేప్పుడు చేయిస్తారు, అదే దాంతో చేస్తారనమాట. అందుకని బాబా కూడా దాని పారాయణనే ఆదేశించారు. కనుక ఏ విధంగా చూసినా సాయి భక్తులందరూ నిత్య పూజలో దానిని చదవటం, అది కూడా ఆయన చెప్పినట్లు ఒక్కొక్క నామానికి అర్థం స్పష్టంగా తెలుసుకొని దానినే మననం చేయడం అత్యుత్తమం. ఇప్పుడు మనం చదువుకున్న బాబా సూక్తి అదే, యాక్చువల్గా పరిప్రశ్న కూడా అదే వచ్చింది. అంటే ఎలా చేయాలో చెప్తున్నారు, అది చేయటం ఉత్తమం. కానీ ఎలా చేస్తే ఉత్తమం అంటున్నారు? రోజుకొక్క నామమైన భావయుక్తంగా చేయి, ఆ నామాన్ని తెలుసుకొని భావయుక్తంగా చేయి. అలా చేసినప్పుడు మాత్రమే అది మనకి ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకని సాయి భక్తులందరూ కూడా నిత్య పూజలో దాన్ని చదవటం, అది కూడా ఆయన చెప్పినట్లు ఒక్కొక్క నామానికి అర్థం స్పష్టంగా తెలుసుకొని దానినే మననం చేయడం అత్యుత్తమం. అయితే ఈనాటి పరిస్థితులను బట్టి ప్రతి వారికి కూడా దానిని పూజలో చదువుకునేంత సమయం ఉండదు. ఎందుకని మనమంతా బిజీ కదా, రోజు సహస్రం మనం ఎక్కడ చదువుతాం? ఇప్పుడు ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే అసలు అది మనకి టైమే కుదరని వేరే కారణాల వల్ల కానివ్వండి, పెద్దవాళ్ళని చూసుకోవటం, ఇంకోటి ఏదో ఒక డిపెండెన్సీ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఈనాటి పరిస్థితిని బట్టి ప్రతి వారికి దానిని పూజలో చదువుకునేంత సమయం ఉండదు. అటువంటప్పుడు చక్కగా అర్థమై హృదయాన్ని ఏ నామాలు పులకింపజేస్తాయో ఆ నామాలు 108 విష్ణు సహస్రనామంలోంచి ఎవరికి వారే తీసుకుని అదే నిత్యం చదువుకోవడం మంచిది అంటున్నారు. అంటే ఈ నామం చదువుతూ ఉంటే మనకి బాగుంది, పులకింతగా ఉంది అంటే ఆ నామం పట్ల మనకి ఆ భావం కలుగుతుంది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం జస్ట్ ఒక నామం, ఓం సృష్టి యజ్ఞాయ నమః అన్నాం. అబ్బా నిజంగా నిర్వహించేవాడు ఆయనే కదా, ఇది రోజు తలుచుకుంటే సృష్టిలో ప్రతిదాన్ని తలుచుకున్నట్టే కదా. ఎందుకని అన్ని రూపాలు ధరించింది ఆ సమిష్టి చైతన్యమే, అన్ని రూపాలు అన్ని దేవతలుగా వచ్చింది ఆయనే అనుకున్నప్పుడు ఒక్క నామం అనుకుంటే సృష్టి మొత్తాన్ని ఎన్ని రూపాలు ఉన్నాయో, ఎన్ని దేవతా రూపాలు ఉన్నాయో, ఎన్ని జీవరాశులు ఉన్నాయో, ఎంతమంది మహాత్ములు ఉన్నారో అందరినీ స్మరించుకున్నట్టే. ఈ యజ్ఞం మొత్తం నిర్వహిస్తున్నవాడు ఆయన అన్నప్పుడు. అందుకని అలాంటి నామాలు మనకు నచ్చాయి అనుకోండి, ఒక 108 నామాలు అట్లా తీసుకొని పెట్టుకోవటం ఉత్తమం అంటున్నారు. ఏది విష్ణు సహస్రనామాల నుంచి కూడా. అంటే మనకి ఏవి చదువుతూ ఉంటే కరెక్ట్. ఇప్పుడు మహాత్ములు ఎంతోమంది అవతరిస్తారు, కానీ కొంతమంది మహాత్ములు మన సంస్కారానికి తగినట్టుగా ఉంటారు. ఇప్పుడు రమణ భగవాన్ గురించి చదువుకుంటున్నాం అనుకోండి, ఆయనదంతా కూడా మనల్ని మనం ప్రశ్నించుకొని లేకపోతే ఒక జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళేట్టుగా ఉంటుంది. నేనెవరు అంటే నేనెవరు, మన పేరు చెప్పుకుంటాం, నేను పలానా వాళ్ళు అంటాం. ఆయన అంటున్నారు నువ్వెవరు అని అడుగుతారు. మనకి తెలియదు నేనెవరు అంటే మన పేరు, మన తల్లిదండ్రులు, మనం చదువుకున్నవి, మనకు వచ్చిన డిగ్రీ సర్టిఫికెట్లు, మనం చేస్తున్న జాబు, ఇవి చెప్పుకుంటాం నేనంటే. లేదే మన పిల్లలు. కానీ ఆయన ఏం అడుగుతారు, నీవెవరు అంటారు, నువ్వెవరో తెలుసుకో అంటారు. అదేంటి నేనెవరో తెలియకుండా ఇక్కడ దాకా వచ్చానా అనుకుంటాం మనం. అంటే మనకి ఆ మార్గం కఠినంగా ఉన్నప్పుడు మనం అక్కడ కనెక్ట్ అవ్వలేము. బాబా దగ్గరికి వచ్చేసరికి ఇంకో రకంగా ఉంటుంది. విశ్వంలో ఉన్న రూపాలన్నీ నావి, అలా చూడంటారు ఆయన. అంటే ఒక్కొక్క సంస్కారానికి ఒక్కొక్కళ్ళ లీలలు హత్తుకుంటాయి. అదే ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఉండి అన్వేషణ చేస్తూ ఉన్నారనుకోండి, అసలు నేనేంటి, మాస్టర్ గారు ఉన్నారు, ఆయన అన్వేషణ అలానే ఉంటుంది. అసలు ఈ పుట్టుక ఏంటి, చావటం ఏంటి, దీన్ని జయించిన వాడా లేడా, కాలం ఏంటి, కాలానికి అందరూ కట్టుబడాల్సిందేనా అనే ఆలోచన చేసినవాడు. అట్లా పట్టుకున్నాడు దేవుడి గురించి తెలుసుకోవాలి. అంతేగాని మనలాగా ఈ ఉద్యోగం రాలేదు కాబట్టి ఆయన పట్టుకుందాం, 10 పారాయణ ఉద్యోగం వస్తుంది అలా పట్టుకోవాలా. అసలు సృష్టితత్వం ఏంటి, పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు పోవాల్సిందేనా, అలా కాకుండా ఎవరన్నా నిలిచారా, అసలు ఇదంతా ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, అసలు నా తత్వం ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అని బుద్ధుడు వీళ్ళందరూ చేసినటువంటి అన్వేషణ అనమాట. అట్లానే రమణ భగవానుడు. అందుకని ఒక్కొక్క మార్గం దగ్గర మనకి ఎట్లయితే ఒక్కొక్క మహాత్ముడి దగ్గర మనం కనెక్ట్ అవుతూ ఉంటామో మన ఆలోచనలు, మన సంస్కారాలను బట్టి, అట్లాగే నామాల పట్ల కూడా మనం అలా కనెక్ట్ అయిన వాటిని అలా తీసుకొని చేసుకోవటం మనకి మంచిది అంటున్నారు మాస్టర్ గారు. అట్టి చింతనమే వాటి పరమ ప్రయోజనమని సాయి చెప్పింది. అట్లా చింతన చేయటమే అంటే వాటిని మనకి ఏవి పులకింతని కలిగిస్తూ ఉన్నాయో, ఏ నామాన్ని స్మరిస్తే మనకి ఆనందంగా ఉంటుందో అదే అలా కలగటమే దాని యొక్క పరమ ప్రయోజనం. మనం ఒక్కొక్క నామాన్ని చేసుకోవటం అంటే బాబా చెప్పింది. అలా చేసుకోవడమే పరమ ప్రయోజనమే. సాయి చెప్పింది మరిస్తే సర్వం దండగే. చిన్నపిల్లలు వారికి అర్థం కాని భాషలో ప్రేమ గీతాలు ఆలపించినట్లుంటుంది అన్నారు. చూడండి,
అంటే పిల్లలకి తెలియని దానిలో వాళ్ళ చేత ప్రేమ గీతాలు ఆలపిస్తే ఎలా ఉంటుంది, వాడికి పాపం భావం తెలియదు. చిన్నపిల్లలు వాళ్ళకి ఏదో కంఠస్థం చేయించి ఎట్లాగో పాడించామనుకుందాం, అంటే భావం తెలియకుండా వాళ్ళకి ఎలా ఉంటుందో అలా మనం విష్ణు సహస్రనామం కానివ్వండి, అష్టోత్తరం కానివ్వండి, మనం ఒక్క నామాన్ని కూడా అర్థం తెలియకుండా చేస్తే అలా ఉంటుంది అంటున్నారు. అందుకే శంకరులు వాటికి అర్థాన్ని వివరించారు. ఎందుకు వారు మళ్ళీ వాటి శంకరాచార్యులు వాటికి ఈ భాష్యం రాశారు అంటే అందుకోసం, అంటే అర్థం తెలుసుకొని ప్రయోజనం పొందటం అనే దానికోసం మనకి ఆయన అవి వివరించారు. అష్టోత్తరం చదవటంలోని ఆంతర్యం మనసు ఆ దైవం యొక్క గుణాలను స్మరించి హృదయం ఉప్పొంగటమే అంటున్నారు. మనం అష్టోత్తరం చేశాము, నామస్మరణ చేశాము అంటే దానిలో జరగాల్సింది ఏంటట, ఆయన పొగడ్తలతో ముంచేస్తున్నాం. రోజు పొగడ్తలతో పడిపోవడానికి అవే కథ చదువుతుంది, కొత్తవి ఏమైనా చదువుతున్నామా? కొత్తవి ఏమైనా మార్చి మనం చదువుతుంటే సరే ఇవాళ వీటితో పడేద్దాం ఆయన అనుకోవచ్చు. రోజు అందులో ఉన్నవిగా చదువుతుంది, ఆయన విని విసిగిపోయి ఉంటాడు. అంటే నిజంగా జరగాల్సింది ఏంటి అష్టోత్తరంలో అంటే అష్టోత్తరం చదవటంలోని ఆంతర్యం మనసు ఆ దైవం యొక్క గుణాలను స్మరించి హృదయం ఉప్పొంగటమే. కనుక రెండవ పద్ధతి శ్రీ సాయిలో ఆ సమయంలో వారి లీలల్లో ప్రకటమయ్యే గుణాలు వారికి ఏవి హృదయాన్ని కదిలిస్తాయో వాటిని స్మరించటం ఉత్తమం అని చెప్పింది. అంటే ఎట్లయితే మనం అవి అందులో మనకి కలిగించినవి ఎట్లా చదువుకుంటే మనకు ఉత్తమంగా అనిపిస్తుందో అది చేయటం ఉత్తమం అన్నారు. ఇవి సంస్కృతంలో ఉండనక్కర్లేదు. కొంతమంది అంటూ ఉంటారు, ఉన్నారు ఛాందస్తులు ఇప్పుడు కూడా, ఇందులో బీజాక్షరాలు లేవనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇందులో ఇది సంస్కృతంలో లేదు, అందులో అయితే మహర్షులు రాశారు, ఇందులో మాషా లాంటి వాళ్ళు రాస్తే ఏముంటాయి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్షరాలతోటి వాటితోటి కాకుండా మన ఆంతర్యం, మన మనసు స్పందించడానికి సంస్కృతం చదివితే స్పందిస్తుందా, మనకి అర్థం తెలిసి ఆ అర్థాన్ని మన మనసు పొందినప్పుడు తెలుస్తుందా. అందుకని మాష గారు అంటున్నారు, ఇవి సంస్కృతంలో ఉండాల్సిన పని లేదు, మన ఎదుట తమ లీలల రూపంలో పటం రూపంలో ఉన్న సాయి గుణాలను మాతృభాషలోనే స్మరించడం ఉత్తమోత్తమం. ఈ దృష్ట్యా చూస్తే ఒక అష్టోత్తరం అందరికీ ఉపయోగపడే అవకాశం లేదు అంటున్నారు. కాబట్టి ఒకటే కామన్గా ఉండాలి, ఒకే అష్టోత్తరం కామన్గా ఉండాలి, అందరూ ఒకటేలా చేసుకోవాలి. నీకు ఏవి హృదయాన్ని పులకింపజేస్తాయో, నీకు ఏవి ఆ భావాన్ని స్మరించడం చేత మనసును ఆనందింపజేస్తాయో, ఏవి స్మరించడం ద్వారా ఆయన యొక్క తత్వాన్ని మనం గుర్తు చేసుకొని ఆనందించగలుగుతామో అటువంటివి మనం చేసుకుంటాం. అంతేగాని అందరూ ఒకటే తినాలని మనం ఎలా పెడతాం? మనం ఏది తింటే మనకి బాగుంటుంది అది తింటాం, కానీ లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే తినాలని పెడతానికి మనం ఎట్లా చెప్తాం? మనకి ఏది ఇష్టమో, మనకి ఏది రుచిస్తుందో, ఏది తింటే మనకు ఆనందం కలుగుతుందో తినేటప్పుడు మనం చూసుకుంటున్నాం కదా. కాబట్టి బాబా దగ్గర నామాలు చేసేటప్పుడు కూడా ఇలానే ఉండాలి, ఈ సెట్టే ఉండాలి అలా లేదు. మనసుకి ఏవైతే మనకి ఆనందాన్ని కలిగిస్తాయో అవి మనం కూర్చుకొని అలా చేసుకోవచ్చు అంటున్నారు మాస్టర్ గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గత వారం మనం శ్రీ మాణిక్య ప్రభు మాస్టర్ గారు జస్ట్ మనకి ఇచ్చిన ఓవర్వ్యూని తెలుసుకున్నాం. మనకి ఈ కలియుగంలో అవతరించిన 5 దత్త అవతారాల్లో 3వ అవతారం శ్రీ మాణిక్య ప్రభు అనమాట. మొదటి అవతారం శ్రీపాద వల్లభుడిగాను మనకి పిఠాపురంలో, తర్వాత నృసింహ సరస్వతి స్వామి అకోలాలో మహారాష్ట్రలో, తర్వాత మాణిక్య ప్రభు ఈయన కళ్యాణ్ గుల్బర్గా దగ్గర అక్కడ ఉన్న కర్ణాటక మాణిక్య నగరంలోను, అంటే ఆయన పేరు మీదుగానే మాణిక్య నగరం అని వచ్చింది అనమాట. అలాగే 4వ అవతారం మనకి స్వామి సమర్థ అక్కల్కోట స్వామి, అది కూడా మహారాష్ట్రలో. 5వ అవతారం షిరిడి సాయినాథుడు. ఈ 5 కూడా దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణమైన దత్త అవతారాలు అనమాట. ఒకే సమయంలో దత్తస్వామి అనేక రూపాలు తీసుకొని అంశాలుగాను అలా వచ్చినప్పటికీ కూడా పూర్ణ దత్త అవతారాలు మాత్రం మనకి 5 చెప్పబడ్డాయి అన్నమాట. మనం బాబా గురించి మన సత్సంగంలో తెలుసుకున్నాం, ఆ తర్వాత ఆయన చరిత్ర చదువుకున్నాం, తెలుసుకున్నాం అనేకంటే కూడా. తర్వాత అక్కల్కోట స్వామి చరిత్ర మనం కంప్లీట్ చేసుకున్నాం. గత వారం మాణిక్య ప్రభువుని ప్రారంభం చేసుకున్నాం. ఆయన డిసెంబర్ 22 ఆయనది పుట్టినరోజు అనమాట, జయంతి. అందుకని దానికి మాస్టర్ గారు రాసినటువంటి వ్యాసం ఊరికే మనం ఓవర్వ్యూ అది చూసాం. అయితే ఈ 5 దత్త అవతారాల్లో మాణిక్య ప్రభు యొక్క అవతారం మాత్రం అది ఆ సంస్థానం వాళ్ళే ఆ గ్రంథాలు అవన్నీ రచించారు తప్పించి మిగిలినవన్నీ కూడా మనకి మాస్టర్ గారి ద్వారా అందించబడ్డాయి.
శ్రీ గురు చరిత్ర కానివ్వండి మనకి తెలుగులో, అట్లాగే మొదటి 2 అవతారాలు శ్రీ గురు చరిత్రలో, 3వ అవతారం ఇది, 4 అక్కలకోట స్వామి మళ్ళీ మాస్టర్ గారే రచించారు. మనకి 5 షిరిడి సాయినాథుడు విస్తారంగా మనకి అందించారు. అందుకని కొంచెం ఈ భాష పరంగా ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడ కర్ణాటకలో వీళ్ళు ఆ సంస్థానం వాళ్ళు తెలుగులో ముద్రించిందనమాట. మనం అట్లా తెలుసుకుంటూ గత వారం ఆయన బిరుదావళి చెప్పుకున్నాం. ఆయనకి ఎట్లా చేస్తారంటే ఆయన బిరుదులు నామం చేసేటప్పుడు శ్రీ భక్త కార్యకల్పద్రమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత సద్గురు శ్రీ మాణిక్యప్రభు మహారాజ్ కీ జై అని ఆయన సన్నిధిలో కూడా ఆ నామావళి బిరుదుల్ని అలా చదివేవారు అనమాట. మరి నిజంగా రాజులకే చదువుతూ ఉంటారు. మరి ఈయన రాజులకి రాజు వీళ్ళందరూ. అలాంటి రాజుల్ని ఎంతోమందిని చేయగలిగిన మహారాజులు వీళ్ళు చూస్తానికి ఎలా కనపడినప్పటికీ కూడా. అందుకే అక్కలకోట స్వామి అంటారు, చదరంగంలో నీలాంటి రాజుల్ని ఎంతమందినైనా మేము తయారు చేయగలం అంటారు. సృష్టి మొత్తం నిర్వహించే వాడికి రాజు అనేది ఒక పదవి. వాడి దగ్గర పుట్టాడు కాబట్టి వాడు రాజయ్యాడు, కానీ వాడు కొత్తగా తెచ్చుకున్నది ఏమీ లేదు. అందుకని అలాంటి రాజుల్ని ఎంతమందినైనా చేయగలం అన్నారు. నిజానికి రాజు ఎవరంటే ఈ మొత్తాన్ని నిర్వహించేవాడు, ఈ మొత్తాన్ని నిర్వహిస్తూ ఉన్నవాడు. అందుకని ఆ నామావళి శ్రీ మాణిక్య ప్రభువులు వారు ఈశ్వరనామ సంవత్సరం మార్గశీర్ష శుద్ధ చతుర్దశి మంగళవారం నాడు జన్మించారు. ఇప్పుడు డిసెంబర్ 22, 1817లో 1817 డిసెంబర్ 22 అనమాట. ఈ తండ్రి గారి పేరేమో మనోహర్ నాయకుడు, తల్లి భయాదేవి. వీళ్ళు కర్ణాటకలో ఉన్నటువంటి కళ్యాణ్ అనే ప్రాంతంలో ఉండేవారు. కళ్యాణ్ అనే ప్రాంతం మనకి ఇంకోటి ఎక్కడ ఉంటుందంటే బాంబే దగ్గర ఉంటుంది. కళ్యాణ్ ఫేమస్ అనమాట. మనకి మన నానా చంద్రకర్ వీళ్ళందరూ కూడా ఆ కళ్యాణ్ ప్రాంతం వాళ్ళే. కళ్యాణ్ అనేది మనం బాంబే రోడ్ ముందు వస్తుంది పెద్ద జంక్షన్, అది కళ్యాణ్ జంక్షన్ అంటారు. సో ఇక్కడ కూడా ఒక కళ్యాణ్ ఉంది, ఆ కళ్యాణ్లో ఉండేవారట. వీరు అక్కడికి రావడానికి పూర్వం వేరే ఎక్కడో ఉండేవారు వీళ్ళు. అక్కడి నుంచి హరకుడే నుంచి అక్కడ వచ్చారు కాబట్టి వాళ్ళని హరకుడేలు అనేవారట. అట్లా మాణిక్య ప్రభు జన్మించింది మాత్రం అక్కడ కళ్యాణ్లోనే. ఈ తండ్రి గారి పేరేమో మనోహర్ నాయకుడు. వీరు అంతకుముందు హరకుడే అనే గ్రామం అందు నివసించారు. అందుకని వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని హరకుడేలు అనేవారట. అంటే హరకుడే నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు కనుక. ఈ మనోహర నాయకుని యొక్క తండ్రి గారి పేరేమో నృసింహ నాయకుడు, అంటే మాణిక్య ప్రభు యొక్క తాతగారు. తండ్రి గారి పేరేమో మనోహర నాయకుడు, తండ్రి గారేమో నృసింహ నాయకుడు. ఈ నృసింహ నాయకుని తండ్రి పేరు కేశవ్ నాయక్. ఈయన నృసింహస్వామి భక్తుడట. అక్కడ ఒక జరణి నృసింహపురం అనే ఒక పుణ్యక్షేత్రం ఉంటే ఆయన ఆరాధించేవాడట. అందుకని ఆయన కొడుకు పుడితే ఆయన పేరు మీద నృసింహనాయకుడు అని, అంటే మాణిక్య ప్రభు గారి తాతగారికి ఆ పేరు పెట్టుకున్నారు. మాణిక్య ప్రభు గారి తండ్రి గారి పేరేమో మనకి మనోహర నాయకుడు. ఈ నృసింహుని భార్య పేరు బచ్చమ్మ. నృసింహుని భార్య పేరు అంటే వీళ్ళ తాతగారి భార్య పేరు బచ్చమ్మ. ఈవిడ కూడా గొప్ప దయాహృదయురాలు. ఆమెకి 2 కుమారులు కలిగారు. వారిలో మనోహర నాయకుడేమో పెద్దవాడు, అంటే మాణిక్య ప్రభు తండ్రి గారు ఆయన పెద్దవాడు. తర్వాత రెండో ఆయన పేరు మార్తాండ నాయకుడు. ఈ పిల్లలు పెద్దవారు కాక పూర్వమే ఆయన చనిపోయారనమాట. అందుచేత ఈ బచ్చమ్మ తన తండ్రి గారి ఇంటికి లాడవతి అనే గ్రామానికి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళు పుట్టింది అక్కడైనప్పటికీ కూడా ఈ తాతగారు అంటే వీళ్ళు కూడా వాళ్ళ తాతగారు త్వరగా చనిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళ నాన్నమ్మ ఏం చేశారంటే పుట్టింటికి తీసుకెళ్ళిపోయి అక్కడ పెంచారట, లాడవంతి అనే గ్రామంలో. తర్వాత ఆయన ఈ మనోహర నాయకుడు మార్తాండ నాయకుడు అని ఇద్దరు. ఈ మనోహర నాయకుని ఆయనే మన మాణిక్య ప్రభు గారి తండ్రి అనమాట. ఈ మనోహర నాయకుని భార్య భయాదేవి గొప్ప కులంలోనిది, మంచి స్వభావం గలది. వీళ్ళంతా కూడా ఎంతో పారమార్థికంగా వాళ్ళు, అంటే మనం సంపాదన లక్ష్యంగా కాకుండా మామూలుగా జీవించేవాడు అనమాట. అంటే ఎంతో పారమార్థిక దృష్టితో వాళ్ళు జీవించేవారు. మాణిక్య ప్రభు గారికి ముందు
హనుమంత్ అనే ఆయన జన్మించారనమాట. అంటే ప్రభు మధ్యలో వారు, మాణిక్య ప్రభు మధ్యలో వారు. ముందు హనుమంతుడని వాళ్ళ అన్నగారు ఉండేవారు. తర్వాత మాణిక్య ప్రభువుకి మాణిక్య అని నామకరణం చేశారు, మాణిక్య అని పెట్టారు. ఆయన ప్రభువు కావడం వల్ల మాణిక్య ప్రభు అని, ఆయన అక్కడ ఉండటం వల్ల మాణిక్య నగరం అని. మనకి హైదరాబాద్ నుంచి మనం కర్ణాటక ఎంటర్ అవుతున్నప్పుడు వస్తుంది అనమాట సంస్థానం కూడా. అట్లా ఆయన పేరేమో అన్నగారి పేరేమో హనుమంతుడు. ఆయన తర్వాత ఆయన కూడా ఎట్లాంటి వాడంటే ఆయనకు ఉపనయనం వరకు ఆయన కూడా మాట్లాడకుండా గొప్ప సాధకుడిలా ఉన్నారనమాట. సాధకుడిలా ఉండి తర్వాత వివాహమైన తర్వాత ఆయన భార్య కూడా వెంటనే చనిపోయారు. ఆ తర్వాత ఆయన ఎంత సాధనలోనే గడిపి ఆయన తర్వాత అందరూ కూడా హనుమంత్ దాదా అని పిలిచేవారు అనమాట. అట్లా ఒక గొప్ప ఆయన కూడా ఒక గొప్ప మహాత్ముడిగా ఆయన సాధన అది చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఈ మాణిక్య ప్రభువుల తండ్రి గారు కూడా వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆయన కూడా త్వరగానే వెళ్ళిపోయారు. ఎట్లయితే వీళ్ళ తాతగారు త్వరగానే వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళ నానమ్మ వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళి వీళ్ళని పెంచిందో, అలాగే మాణిక్య ప్రభు యొక్క తండ్రి గారు కూడా అంటే వీళ్ళు బాగా పెద్దవాళ్ళే ఉండే వరకు ఉండలేదన్నమాట. ఆయన కూడా త్వరగానే వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళు అక్కడ కళ్యాణ్లోనే స్థిరపడిపోయారు. అంటే ప్రభు బాల్యం అంతా కూడా ఆ కళ్యాణ్లోనే జరిగిందనమాట. అక్కడి నుంచి తర్వాత ఆయన ఈ మాణిక్య నగరానికి వచ్చారు. మాణిక్య నగరం అనేది ఒక నగరంగా ఏం లేదు, అదొక అడవి ప్రాంతం. ప్రభువు వచ్చి అక్కడ స్థిరపడటం వల్ల అది ఇవాళ మాణిక్య నగర్గా ఒక గొప్ప మహాక్షేత్రంగా వెలిసిందనమాట. ఈ గమ్మత్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోవటం వల్ల ఒకటి, ఈ పిల్లవాడు చిన్నప్పటి నుంచి కూడా గొప్ప దివ్యమైన లీలలు చేస్తూ చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయేది ఈయన సామాన్యుడు కాదని. తండ్రికి కూడా అతనిలోని తేజస్సు, అతని యొక్క ప్రజ్ఞ చూసి ఈయన సామాన్యుడు కాదని అర్థమైపోయింది. అంటే ఈయన స్కూల్కి వెళ్ళి చదువుకోవటం మరి ఆ రోజుల్లో అలాంటివి ఏమి లేవట. అలా ఏం చదువుకోకుండా వాళ్ళ నాన్నగారే గాయత్రి మంత్రమై ఉపదేశించినప్పుడు ఇంకా ఆయనకి పునైన అలా చేశారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఏదైనా విద్య ఉందంటే వాళ్ళ నాన్నగారు ఏదైనా అందించి ఉండాల్సిందే తప్పించి ప్రత్యేకంగా ఆయన స్కూల్కి వెళ్ళి చదువుకోవటం ఇటువంటి ఏమీ లేకుండా ఆయన బాల్యం గడిచింది. ఆ బాల్యంలో చిన్నతనం నుంచి కూడా ప్రభు ఎట్లా ఉండేవారంటే మానవాతీతమైన శక్తులు ఆయనలో ప్రకటమవుతూ ఉండేవి. అంటే మన ఊహకు అందని శక్తులు అనమాట. చూస్తానికి చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే కూడా వీళ్ళందరూ కూడా ఏంటి పరిపూర్ణమైన దత్తవతారాలు. మనం శ్రీగురుడి దగ్గర చూసాం, వాళ్ళకి ఆయనకి మాటలు రాకముందే తల్లి బాధపడుతూ ఉంటే ఆయన తెచ్చి ఇనుప వస్తువులు తాగిస్తే బంగారంగా మారిపోయాయి. అంటే వాళ్ళ యొక్క స్థితి అది. ఎలాంటి స్థితిలో ఉండేవారు అంటే అట్లా పూర్ణంగా ప్రకటమవటం. బాబా కూడా అలానే ప్రకటమయ్యారు. అంటే వీళ్ళు వెళ్ళి ఎవరి దగ్గర సాధన చేసి వీళ్ళ దగ్గర ఎక్కడో మళ్ళీ వాళ్ళ గురువుల దగ్గర ఉండి కొంతకాలం తపస్సులు చేసి లేకపోతే ఇలా ఉండరు. తత్వస్వామి ప్రకటన అవటమే. ఆయన ఎలా ప్రకటమవుతున్నారంటే పూర్ణ సిద్ధుడిగానే ప్రకటమవుతూ ఉన్నారు. మనకి మిగిలిన అవతారాల్లో కొన్నిట్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు పలానా చోటుకి వెళ్ళి సాధన చేసి ఆ గురువు ద్వారా ఉద్ధరింపబడి ఇట్లా. ఇప్పుడు కృష్ణుడు అవతారం తీసుకున్నా కానీ ఆయన కేవలం ఆచారాన్ని పాటించడం కోసం మళ్ళీ వెళ్ళి సాందీప మహర్షిని ఆయన సేవ చేసినట్టు పైకి ఎంతకాలం అని చాలా తక్కువ కాలం ఆయన దగ్గరికి వెళ్ళింది కూడా. అంటే ఆ ఆచారాన్ని వాళ్ళు పాటించడం కోసం, గురువులు సేవించడం అనే ఆచారం కోసం అట్లా వాళ్ళు సేవిస్తారే తప్పించి భగవంతుడు కొన్ని అవతారాల్లో అట్లా పరిపూర్ణుడిగా ప్రకటన అవుతారనమాట. అట్లా ఈయన కూడా చిన్నప్పటి నుంచి ప్రభు యొక్క ఈ మానవాతీతమైన శక్తులు ఇవన్నీ బాగా ప్రకటమవుతూ ఉండేవి. వీళ్ళందరూ కూడా ఇంకా చూసి ఈయన సాక్షాత్తు దత్తాత్రేయ అవతారం అని వీళ్ళు అనుకునేవాళ్ళట. మన వాళ్ళైతే ఏం చేస్తారు, ప్రచారం చేస్తారు. మనకి తెలిసే ఉంటుంది, అంటే పేర్లని కాదు, ఒక చిన్నపిల్లని తీసుకొచ్చి పలానా అవతారం అని ఇట్లా ఈ ప్రచారం చేస్తారు. మహాత్ములు నిజంగా జన్మించినప్పుడు ఎలా ఉంటుంది, అక్కడ జరిగే వాళ్ళ దివ్య లీలలతోటి లేకపోతే ఆ గొప్పతనమే వాళ్ళని ఆకర్షిస్తుంది. అట్లా ఈ మాణిక్య ప్రభువు యొక్క బాల్యంలో కూడా ఆయన నుంచి ప్రకటమయ్యే లీలలు ఎంత అద్భుతంగా ఉండేవంటే ఆయన్ని సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అవతారం అని చెప్పి అక్కడ వాళ్ళందరూ నమ్మేవారట. వాళ్ళ నాన్నగారికి కూడా తన కుమారుడు సామాన్యుడు కాదని చెప్పి తెలిసిపోయింది. ఇంకా వీరు మాణిక్య ప్రభు ఎట్లా ఉండేవారు ఆడుకోవడానికంటే చిన్నప్పుడే భయం అనేది లేకుండా అడవుల్లోకి గుహల్లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవారట. ఆయన ఆడుకోవడమే కాకుండా ఆయనతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళేవారు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళేవారు. ఒక్కోసారి ఆడుతూ కూడా సడన్గా మాయమైపోయేవారట. ఈ పిల్లలకి అర్థమయ్యేది కాదు, ఈయన ఎటుపోయారు అని చెప్పి చూస్తూ ఉండేవారు. మళ్ళీ కనపడేవారట. అట్లా బాల్యంలో జరిగిన లీలలు
ఈ ఈ ప్రభుతో ఇట్లా రోజు పిల్లలందరూ కలవడం, అడవిలోకి వెళ్ళి ఆడుకోవటం ఇట్లా చేస్తూ ఉంటే, అట్లానే ఈ గోవిందుడు అని ఒక స్నేహితుడు ఉండేవాడట. అంటే ఆ పిల్లల గ్రూప్లో ఒక గోవిందుడు అనేవాడు ఈ ప్రభు యొక్క బాల్య స్నేహితుడు. ఇతను రోజు ప్రభుతో పాటు అరణ్యంలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడట. ఒకరోజు మరి రోజు వెళ్తున్నారు కదా, అతను రాలేదు. ఆ గోవిందుడు ఇంకా మాణిక్య ప్రభు ఇంటికి రాలేదన్నమాట వీళ్ళు వెళ్ళటానికి. అందుకని చెప్పి ఏంటి వేచి ఉండి ఇంకా రాలేదు ఏంటని చెప్పి ప్రభు గోవింద వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. వెళ్తే అక్కడ అందరూ ఆ పిల్లవాడిని బయట పడుకోబెట్టి వాడు ఏడుస్తూ ఉన్నారట. ప్రభు వెళ్ళగానే వాళ్ళందరూ ఇంకా పెద్దగా ఏడ్చి, ఇగో ఈ గోవిందుడు చచ్చిపోయాడు అందుకని అనగానే ఆయన చిన్నగా దగ్గరికి వెళ్ళి ఒకసారి గోవిందా గోవిందా అని పిలిచారట. గోవిందా గోవిందా అని పిలవగానే ఒక్కసారిగా ఆ పిల్లవాడు లేచి వచ్చాడట ప్రాణంతో. లేచి వస్తే వాళ్ళందరికీ ఆశ్చర్యపోయారు. అప్పుడు దాకా అంత గగ్గోలు పెట్టి ఏడుస్తున్న వాళ్ళు కాస్త ప్రభు కేవలం మనం అక్కలకోట స్వామి నీళ్ళలో చూస్తాం అట్లానే ఆ చచ్చిపోయిన వాడిని లేపడానికి వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి వాడిని రామన్న 2 సార్లు పిలువ లేచి వస్తాడంటారు. అంటే ప్రభు స్వామి యొక్క పాదుకలు తీసుకెళ్ళి వాడి మీద పెడితే చచ్చిపోయినవాడని బతుకుతాడని చెప్పి స్వామి సేవకుడు తీసుకెళ్ళి వాడి మీద పెట్టగానే నిద్రపోతున్న స్వామి ఒక్కసారి గులికిపడి లేచారంటే ఆ పనికి వాడిని పిలిచిరాని వాడు తీసుకెళ్ళి నా పాదుకలు వాడిని ఎత్తి మీద పెట్టాడు వాడిని బతికించాలని. అంటే వాళ్ళు ప్రాణాన్ని సైతం క్షణంలో ఇవ్వగలరు. అక్కడ వాడి కర్మని మారుస్తూ ఉన్నందుకు ఆయనకి కోపం వచ్చింది. కానీ మళ్ళీ భక్తుడి యొక్క నమ్మకం, అంటే స్వామి పాదుకలు పెట్టినా చచ్చిపోయిన వాడు బతుకుతాడు అని ఎంతగా నమ్మాడు స్వామిని. పైగా తన కోసం కాదు, తన మిత్రుడిని బతికించడం కోసం. అందుకని స్వామి ఏం చేశారు, నువ్వు వెళ్ళి ఇవేం అక్కర్లేదు, వాడి చెవిలో 2 సార్లు రామన్న అని పిలువ లేచి బతుకుతాడు అన్నారు. అట్లానే అది 4వ అవతారంలో. 3వ అవతారంలో ఇక్కడ ఏం చేస్తున్నాడు, పిల్లవాడిగా ఉన్నప్పుడు వెళ్ళి గోవిందా గోవిందా అన్నాడు. ఆ చచ్చిపోయిన వాడు లేచి వచ్చాడట. పైగా ఈయన చచ్చిపోయిన వాడిని బతికించారని చెప్పకుండా మీరు భలే ఉన్నారే, బతికున్న వాడిని తీసుకెళ్ళి తగలబెట్టేట్టున్నారు మీరు అని వాళ్ళతో అరిచి వచ్చేసారట. ఆ పిల్లవాడు వీళ్ళతో ఇంతో పాటు వచ్చి ఆడుకోవటానికి వెళ్ళారు. అంటే చూడండి, మనం మామూలుగా ప్రతి వాళ్ళకి భయం దేనికంటే చావు వల్లే ఉంటుంది. అమ్మో అది అదైతే మనం ఇంక ఉండవేమో అనే భయంతో. కానీ దాన్ని జయించి అవసరమైతే చచ్చిపోయిన వాళ్ళను కూడా క్షణంలో బ్రతికించగలిగిన వాళ్ళు మహాత్ములు అనమాట. మరి వాళ్ళని కాదు మరి ఎవరిని సేవిస్తాం? మనం రోజు హీరోల్ని హీరోయిన్ని అందరినీ మనం ఆదరిస్తూనే ఉంటాం. చూడండి గమ్మత్తు. అంటే ఎందుకంటున్నా అంటే ఇది మనకు అవగాహన లేనప్పుడు ఏమనిపిస్తుంది, ఏముందండి అనిపిస్తుంది. ఒక్కసారి నిజంగా ఆలోచించుకుంటే మనం ఆ 3 గంటలు కనుక మనం పారాయణకి చేయగలిగితే, లేకపోతే ఆయన నమ్ముకుంటే, ఇప్పుడు మన హీరో ఎవరు, బాబా హీరో, ఆయన పట్టుకుంటే మనకి ఎలాంటిదైనా ఆయన సమస్యను తీర్చగలరు. కానీ మన బలహీనతని వాళ్ళు బలంగా మార్చుకొని డబ్బు సంపాదించేవాడిని, మాస్టర్ గారు అంటారు, ఇది నేను చెప్పే మాట కాదు, మనం ఆరాధించే వాళ్ళందరి గురించి తెలుసు. వాళ్ళందరూ బ్లాక్లో డబ్బు సంపాదించిన వాళ్ళే, వాళ్ళందరూ దాచుకునే వాళ్ళే, అందరూ స్వార్థపరులే. వాళ్ళు చూడటం ద్వారా మనలో మానసిక వికాసం కానీ లేకపోతే రక్షణ కానీ ఏం కలగవు. కానీ వాళ్ళని ఇంట్లో ఫోటోలు పెట్టుకొని మనసులో పూజించడానికి మాత్రం మనకి ఏమాత్రం ఉండదంటే. కానీ బాబా లాంటి మహాత్ముని ఇంట్లో పట్టం పెట్టి పూజిస్తూ ఉంటే ఎవరో వచ్చి అడుగుతారు, మీరేంటి ఇంత చదువుకోనండి బాబా లాంటి వాళ్ళని పూజిస్తున్నారు అనగానే నిజమే కాబోలు అనుకునే స్థాయిలో మనం ఉంటాం. దీనికంటే ఇంకేదన్నా విధంగా మనం సమయం గడిపితే బాగుండని మనం అనుకుంటాం. అంటే అవగాహన లేనప్పుడు మనకు అలా అనిపిస్తుంది, నిజంగా రక్షించేవాడు ఆయన కదా, ఆయన స్మరించినంతనే ఇంతమందికి ఇలా మేలు జరుగుతుందే. అంటే అది తెలిసినప్పుడు, అంటే మనం చిన్నప్పుడు అనుకున్నవి ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి దానికి అప్పుడు అలా చేసామని. ఈ అవగాహన కలిగిన తర్వాత మళ్ళీ మనకు అనిపిస్తుంది, మనం ఎంత పిచ్చిగా చేస్తూ ఉన్నాం. అందుకని నిజంగా ఎవరు మనకి హీరో అంటే ఆయనే. అంటే ఏ సమయంలోనైనా మనకి రక్షణ అందించగలిగిన వాడు, ఏ సమయంలోనైనా మనల్ని ఆదుకోగలిగిన వాడు, ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా మనతో తోడుండగలిగిన వాడు అని మనకి మాస్టర్ గారు అన్నారనమాట. ఇంకప్పటి నుంచి ఈ పిల్లవాడుగా ఉన్న మాణిక్య ప్రభు ఇట్లా చనిపోయిన మిత్రుని కూడా బతికించడంతో వాళ్ళందరూ చనిపోయాడని తెలుసు. కానీ ఈయన ఏమంటున్నాడు, మీరు భలే ఉన్నారే, బతికున్న వాడిని తీసుకెళ్ళి తగలపెట్టేసేట్టున్నారని చెప్పి వాళ్ళని మందలించి, అంటే మహాత్ములు వాళ్ళు చేసిన వాటిని ప్రకటన చేయనివ్వరు. పోనీ ఆయన ఎలాంటి వాడు, అప్పుడు పిల్లవాడే, చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు. ఇంకా అప్పటి నుంచి ఆయనకి బాగా ఇదేమంటారు పాపులారిటీ పెరిగిపోయింది అనమాట. అక్కడ ఆయన ఏం చెప్పినా జరుగుతుంది, పోయిన ప్రాణం కూడా తిరిగి వచ్చింది అని చెప్పి ఇక గుంపులుగా మాణిక్య ప్రభు ఇంటికి వచ్చి ఆయన దర్శనం చేసుకుంటుండేవారట. ఈయనేమో వాళ్ళని తప్పించుకోవడానికి, పైగా చిన్నపిల్లవాడుగా ఉండటం వల్ల ఆ వంగతో ఆడుకోవడానికి అని చెప్పి అడవుల్లోకి, చిన్నపిల్లవాడుగా ఉంటే అడవుల్లోకి వెళ్తారా, ఆయన మాత్రం అడవుల్లోకి గుహల్లోకి వెళ్ళి అట్లా ఆడుకుంటూ ఉండేవారట. ఒక్కోసారి వెళ్ళి
ఎవరికి తెలియకుండా 2-3 రోజుల తర్వాత కానీ ఇంటికి వచ్చేవారు కదా, అడవుల్లోనే ఉండేవారు, ఎక్కడికి వెళ్ళేవారు అర్థమయ్యేది కాదు. అట్లానే మాలీనా అనే ఒక ఆవిడ పండ్లు అమ్ముకుంటూ ఉండేవారు. ఆవిడ కూరగాయలు అమ్ముకుంటూ ఉండేవారట. ఒకరోజు ఒక స్త్రీ మామిడి పండ్లు అమ్ముతూ ఉంది, ఆవిడ పేరే మాలీనా. ప్రభు ఆ మార్గం నుంచి వెళ్తూ ఉన్నారట. అయితే ఆ పండ్లు అమ్ముతూ ఉన్న స్త్రీని చూసి ఈయన అన్నారట, తనకి కనుక కొన్ని మామిడి పండ్లు ఇవ్వమని అడిగారట. ఆవిడ అక్కడ కూరగాయలు పండ్లు అమ్ముతుంది మాలిన అన్న ఆవిడ. ప్రభు ఆ రోజు ఆ పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ దారిలోంచి వెళ్తూ ఉండి అక్కడ ఆగి నాకు కొన్ని మామిడి పండ్లు అన్నారట. మామిడి పండ్లు అనగానే మామిడి పండ్లు ఊరికే వస్తాయా అందట ఆవిడ. అంతే కదా, ఊరికే ఎందుకు ఇస్తారు అంటే, సరే స్వామి ఆయన ప్రభు ముందుకు వెళ్ళి నాకు గనక మామిడి పండ్లు ఇస్తే నీకు పిల్లలు కలుగుతారు అన్నారట. అంటే చూడండి గమ్మత్తు, పిల్లవాడిగా ఉన్న ప్రభువుకి ఆవిడికి పిల్లలు లేరని తెలుసు, ఆవిడకి మేలు చేయడం కోసమే ఈయన అడిగారు. అందుకని ముందు మామిడి పండ్లు ఇమ్మన్నారు. అంటే అవే ఊరికే రావు మామిడి పండ్లు అందట. అనగానే 2 అడుగులు ముందుకు వెళ్ళి నువ్వు కనుక పండ్లు ఇచ్చావంటే నీకు పిల్లలు కలుగుతారు అన్నారట. అనగానే ఆవిడ మళ్ళీ ఒక్కసారిగా వెళ్ళి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమందట. అంటే మేము పిల్లలు 11 మంది ఉన్నాం కాబట్టి నాకు 11 మామిడి పండ్లు ఇమ్మన్నారట. అట్లా 11 మామిడి పండ్లు తీసుకున్న తర్వాత ఆవిడకి కూడా కరెక్ట్గా మీకు అంత సంతానం కలుగుతుందంట 11 మంది. ఆవిడ పాపం ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళింది. తర్వాత కొన్ని సంవత్సరాలకి అట్లా వరుసగా 6 పిల్లలు కలిగిన తర్వాత మళ్ళీ ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చి స్వామి నా వల్ల కాదు ఇంకా చాలు నాకు అందట. మరి 11 మామిడి పండ్లు ఇచ్చింది 11. అయితే అన్నారంటే అలాగా నిజంగా వద్దా అన్నారంట. వద్దు అంటే సరే అయితే నేను ఇచ్చిన మాట నుంచి నన్ను విడుదల చేయన్నారంట. అంటే నాకు ఇంక అక్కర్లేదు అని ఆవిడ మళ్ళీ ప్రార్థించిన మీదట అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక కొద్ది రోజుల్లోనే ఆవిడ భర్త చనిపోయారట. చూడండి, అట్లాగా ఆయన యొక్క దివ్య లీలలు ఆ బాలుడుగా ఉన్నప్పుడే ఎంత అద్భుతంగా ప్రకటమవుతూ ఉండేవో. అట్లా అంటే అక్కడ ఆయన నా వాగ్దానం నుంచి నన్ను తప్పించు అని అడిగారట. ఆవిడ అలానే చెప్పిన తర్వాత కొద్ది కాలంలోనే ఆ భర్త చనిపోయాడు. ఈ పిచ్చి సోదరుడు అంటే వేడాబావు అంటే మరి 6 పిల్లలు పుట్టారంటే 6 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ప్రభు కూడా కొంచెం పెద్దవాడు అయి ఉంటాడు. అంటే 11 ఏళ్ళకో 12 ఏళ్ళకో వచ్చి ఉంటారు. ఆయన 6-7 ఏళ్ల వయసు నుంచే ఇటువంటి లీలలు ప్రకటన చేస్తూ ఉండేవారు అనమాట. అందుకని ఇంకా ఊర్లో వాళ్ళందరూ ఏమనుకునేవారట, ఈ వేడాబావు అంటే పిచ్చి సోదరుడు ఏం చెప్తే అది తప్పక జరుగుతుంది అని ప్రజలు బాగా దృఢంగా నమ్మేవారు. అట్లా ప్రభువుని అందరూ కూడా వేడాబావు అని పిలిచేవారట. అంటే అక్కడ వాళ్ళ భాషలో వేడాబావు అంటే పిచ్చి సోదరుడు, పిచ్చివాడు, ఈయన ఏం చెప్తే అది జరుగుతుంది అని. మొన్న మనం గత వారం చెప్పుకున్నట్టుగా ఇంకొక అద్భుతమైన లీల, ఈ అప్పారావు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయనకి ఈ నైజాము హైదరాబాద్ రాష్ట్రంలో వాళ్ళ దగ్గర ఒక కొలువులో ఒక జమాదారుగా పనిచేస్తూ ఉన్నాడు. బాగా ధనవంతుడు. ఈయన పిల్లలు లేకపోవడం వల్ల పాపం ఆయన భార్య ఎన్నో పూజలు వ్రతాలు ఎన్నో చేసింది కానీ ఏమీ ఫలించలేదన్నమాట. అయితే కొంతకాలానికి ఇక్కడ ఈ కళ్యాణ్లో ఎవరో వేడాబావు ఉన్నాడు, ఆయన కనుక చెప్తే జరుగుతాయంటే ఆవిడకి పిల్లల మీద కోరికతోటి సరే వీళ్ళు అక్కడ కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి వాళ్ళ భర్తని ఒప్పించి కొంతకాలానికి మరి అక్కడి నుంచి వెళ్ళాలి కదా, నైజాం ప్రాంతం నుంచి ఇటు కళ్యాణ్కి రావాలి, కర్ణాటకలో ఉన్న కళ్యాణ్కి. సో అవన్నీ ఏర్పరచుకొని ఒక 10 మంది భటుల్ని వాళ్ళని పెట్టుకొని ఒక మేనాలో ఒక పలకిని, అంటే బాగా ధనవంతులు వాళ్ళు, అందుకని అట్లా ఏర్పరచుకొని వాళ్ళు వస్తూ ఉంటే సరే ఇక్కడికి వచ్చాక దారి మధ్యలో ఒక పిల్లలు కొద్దిమంది గొడవ పడుతూ ఉన్నారట. సరే ఈవిడ ఆ మేనాన్ని ఆపించి ఎందుకు గొడవ పడుతున్నారో కనుక్కొని రమ్మని చెప్పి వాళ్ళ భటుడిని ఒకరిని పంపించారట. పంపిస్తే ఆ పిల్లవాడు ఏమన్నాడు, ఎవరైతే తన్నులు తింటున్నాడో ఆ పిల్లవాడు, మేము తన్నుకుంటూ ఉంటాం, అయినా మా గొడవలో మీకెందుకు అన్నారట. అని అయినా నేను వాళ్ళకి 8 గవ్వలు బాకీ పడ్డాను, మీకు అంతగా మా గొడవ తీర్చాలంటే మాకు 8 గవ్వలు ఇవ్వండి అన్నారట. అని మళ్ళీ ఆ 8 గవ్వలు ఇవ్వండి అనగానే ఆవిడకి వెళ్ళి చెప్పారట, అంటే 8 గవ్వలు కావాలి, ఆ పిల్లవాడు వాళ్ళకి ఆ 8 గవ్వలు బాకీ పడ్డాడట అని. ఆవిడ దగ్గర డబ్బు అయితే ఉంది, నాణాలు ఉన్నాయి, బంగారు నాణాలు ఉన్నాయి, వెండి నాణాలు ఉన్నాయి, కానీ ఆ పిల్లవాడు అడిగిన 8 గవ్వలు లేవు, ఎట్లాగైనా ఇవ్వాలి అని. సరే ఎట్లా అని వెతుకుతూ ఉంటే ఆ పల్లకి మోస్తున్న వాడి
బ్యాగుకో సంచికో దేనికో గవ్వలు ఉన్నాయట. ఆ గవ్వలు తీసి 8 గవ్వలు ఇస్తే అప్పుడు నీకు పిల్లలు కలుగుతారు అని చెప్పి ఆయన చెప్తాడనమాట. సరే ఇక వీళ్ళు అంటే ఆ పిల్లవాడు ఎవరు ఏం తెలియదు తనకి, ఎవరో పిల్లలు కొట్టుకుంటూ ఉన్నారు, ఆ సమయంలో గొడవ అవుదామని చెప్పి ఆ గవ్వలు ఇచ్చారు. తర్వాత ఈ వేడాబాబు అని చెప్పినటువంటి మాణిక్య ప్రభు ఇంటికి వాళ్ళు వెళ్ళారట. ఇంటికి వెళ్ళేసరికి ప్రభు రాలా. మరి పరీక్ష పెడతాడు కదా ఆయన. ఆ రోజు రాత్రి వాళ్ళకి ఇంటికి చేరేసరికి ప్రభు రాకపోతే ఆవిడ అనుకుందంటే ఆ ప్రభువుని దర్శించే వరకు నేను ఇప్పుడు భోజనం చేయను, ఆయన దర్శనం అయిన తర్వాతే. అంటే మరి కోరిక అలాంటిది, పిల్లలు కావాలి అనే కోరిక అలాంటిది కనుక ఆయన్ని దర్శనం చేసుకున్న తర్వాతే అప్పుడు దాకా నేను ఉపవాసం ఉంటానని చెప్పి ఆవిడ ఉపవాసం ఉందట. తర్వాత రోజు బాగా మరి డబ్బున్న ఆవిడ మేలు జరగాలని చెప్పి అందరికీ చాలామందికి మంచి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసింది. అయినా కానీ ఆయన రాలేదు. ఇక రెండో రోజు కూడా ఆవిడ ఏం భోజనం చేయలేదు, అది ఎంత చేసినా. తర్వాత రోజు ప్రభు ఒక్కసారిగా అంటే ఆవిడ పెట్టిన ఇదిలో ఆవిడ భోజనం చేయకుండా ఆయన దర్శనం కోసం వేచి ఉందని సడన్గా ఆయనకు ఒక్కసారిగా ఆయన కరుణ కలిగి ఆ పిల్లవాడు ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చి తల్లి దగ్గరికి వెళ్ళి నాకు ఆకలిగా ఉంది అన్న పెట్టు అంటే పాపం వాళ్ళ అమ్మగారు ఏదో ఇంట్లోది పెట్టారట. అంతలోకి ఈవిడిని చూసి నువ్వెందుకు వచ్చావు, నీకు ఆల్రెడీ 8 మంది పిల్లల్ని ఇచ్చాను కదా, మళ్ళీ నన్ను విసిగించుకుపో అన్నారట. అంటే 8 గవ్వలు ఇచ్చావు కదా నువ్వు, నీకు 8 మంది పిల్లల్ని ఇచ్చాను, ఇంకా నువ్వు మళ్ళీ నన్ను విసిగిస్తున్నావు ఏంటని. ఆవిడ తెలియదు కదా ఈయనే మాణిక్య ప్రభు ఆవిడ కోసమే ఈవిడ వచ్చిందని. దారిలో ఎవరో పిల్లలు కొట్టుకుంటూ ఉన్నారు, పిల్లవాడు అని అనుకుంది తప్పించి మరి వాళ్ళని దర్శించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడంటే మనకి బాబా తెలుసు కాబట్టి మనం బాబాని ఇలా చూస్తాం. ఇవాళ తెలియకుండా అక్కడ ఎవరైనా కనపడారనుకోండి, ఆయన బాబాని మనకి ఎలా తెలుస్తుంది, ఇప్పుడు ఫోటో కానీ ఏమి చూసి ఉండకపోతే. అలాగా ఆ ఇంటికి తెలియకపోవటం వల్ల ఆయనే అంటే ఇంకా సంతోషపడిపోయింది. అంటే దారిలో కలిసిన ఆయనే తనకి ఎవరైతే గవ్వలు ఇచ్చిందో ఆయనే మాణిక్య ప్రభు, ఆ పిచ్చివేడ అని తెలుసుకొని, పిచ్చిబావు వేడాబావు అని తెలుసుకొని ఆవిడ సంతోషపడింది. అట్లా కొంతకాలానికి మళ్ళీ ఆవిడకి అలా బిడ్డలు కలిగారట. అంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. వీళ్ళకి కూడా నువ్వు కనుక మామిడి పండ్లు ఇస్తే నీకు పిల్లలు కలుగుతారు అని అంటే ఏం చెప్పుకోలేదు కదా. అంటే వాళ్ళకి అక్కడే నమ్మకం వచ్చేస్తుంది, నాకు పిల్లలు లేరని వీళ్ళకెలా తెలుసు ఈ పిల్లవాడికి. ఇక్కడ ఈవిడ కూడా అంత ఇదో వస్తూ ఉంటే ఆ పనివాడు ఆ బరుడితో చెప్పారు, ఆవిడకి నాకు కనుక 8 గవ్వలు ఇస్తే ఆవిడకి సంతానం కలుగుతుందని చెప్పి అన్నారు. అట్లాగే ఆ సంతానం ఆవిడకి కలిగింది. ఒకరోజు ప్రభు ఈ అరణ్యంలోకి వెళ్తూ ఉండేవారు కదా, వెళ్ళినప్పుడల్లా పిల్లలకి జీవకారుణ్యం గురించి చెప్తూ ఉండేవారంట. అంటే అన్ని జీవులని ఎలా చూడాలి, ఎలా ఉండాలి అని ఈయన చెప్తూనే ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా మనలాంటి వాళ్ళే. అంటే ఎన్ని విన్నా కానీ మనలో మార్పు రానట్టు సాక్షాత్తు ప్రభువే చెప్తున్నప్పటికీ కూడా అన్ని జీవుల పట్ల మనం ఇలా కరుణతో ఉండాలి, జీవకారుణ్యంతో ఉండాలని చెప్తూ ఉంటే అదే సమయంలో వాళ్ళు అరణ్యంలో ఒకసారి కూర్చొని ఉంటే ఒక తేలు బయటకు వచ్చిందట. తేలు వచ్చేసరికి ఈ పిల్లవాడు వెళ్ళి, అంటే ఇంక చుట్టూ చాలామంది ఉన్నారు కదా, ఒక పిల్లవాడు వెళ్ళి దాన్ని ప్రభు వారిస్తూ ఉన్నా కానీ దాన్ని చంపడానికి వెళ్ళి రాయి తీసుకుని కొట్టి చంపాడట. అట్లా ఒకటి దాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అట్లా వస్తూ ఉంటే వచ్చిన వాటన్నిటిని ప్రభు వారిస్తూ ఉన్నా కానీ వాడు రాళ్ళు వేసి కొట్టి చంపుతున్నాడట. అంటే మరి ధైర్యస్తుడు, మన వాళ్ళైతే పారిపోతారు. అట్లా కొడుతూ ఉంటే ఇంకా ప్రభు ఆ పిల్లవాడే కదా ప్రభు అన్నా కానీ ఆయన కూడా అప్పుడు పిల్లవాడే వెళ్ళి ఆ పక్కన కూర్చొని గమనిస్తూ ఉన్నాడట. ఇంకా గుంపులుగా వస్తున్నాయట. వీడు ఆ పిల్లవాడు మాత్రం వాటన్నిటిని రాళ్ళే చంపుతూనే ఉన్నాడట. అయిపోయిన తర్వాత అంటే ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక గుంపు తేళ్ళు దానిలోంచి బయటకు వచ్చి లోపల నుంచి భూమిలోంచి వచ్చి చూసి ఈ చచ్చిపోయి పడి ఉన్న తేళ్ళని చూసి భయపడిపోయి చెల్లా చెదరిగా అటు ఇటు పారిపోతూ ఉన్నాయట. అంటే ఒక్కసారిగా అక్కడ ఏం జరిగిందో అంటే వాటికి అర్థం ఏంటి కదా వాటి భాషలో, ఆ చచ్చిపోయిన వాటిని చూసేసరికి ఒక్కసారిగా ఏదో జరిగిందని చెప్పి అవన్నీ కూడా గందరగోళంగా పారిపోతూ ఉన్నాయట. అప్పుడు గమ్మత్ ఏంటంటే ఇంకొక దానిలో నుంచి ఒక నల్ల తేలు మీద ఒక తెల్ల తేలు దాని మీద ఎక్కి బయటకు వచ్చిందట. బయటకు వచ్చి ఈ పడిపోయిన తేళ్ళన్నింటినీ చూసి దాని చుట్టూ ఒక ప్రదక్షిణ లాగా ఒక రౌండ్ వేసి, అంటే ఏవేవి చచ్చిపోయినాయో దాని చుట్టూ ఒకసారి తిరిగి కామ్గా మళ్ళీ ఆ రెండు లోపలికి వెళ్ళిపోయాయట. అలా వెళ్ళిన మరుక్షణమే ఈ చచ్చిపోయినవన్నీ బ్రతికాయట. పిల్లలు ఒక్కసారికి ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇప్పుడు దాకా చచ్చిపడిపోయిన ఈ గుంపంతా ఆ తేలు వచ్చి దీని చుట్టూ తిరిగి వెళ్ళగానే అని అర్థమైపోయేసరికి ఈయనేమో చూస్తూ ఉన్నారు కదా, అడిగారంట ఏంటిది ఎట్లా జరిగింది అంటే అప్పుడు అన్నారంట, రాజు అంటే ఎవరు అంటే తన ప్రజల్ని కాపాడుకోగలిగిన వాడు. ఇప్పుడు ఆ తెల్లతేలి బయటకు వచ్చింది, అది వీళ్ళ రాజు దాన్ని కాపాడుకోగలిగాడు అని. కానీ నిజంగా చేసింది ఎవరు, ఆ నీళ్ళంతా ఈయన చేసింది. పిల్లలకి చూడదేమో అట్లా చెప్తూ ఉన్నాడు. అంటే నిజమైన రాజు ఎవరు అంటే తన వాళ్ళని కాపాడుకోగలిగిన వాడు అని. మరి మహారాజు అంటే ఆయనే కదా, మరి ఎవరినైనా కాపాడగలిగిన వాడు. అలా చెప్పేసరికి పిల్లలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళకి ఎలా ఉంటుంది,
వాళ్ళు ఒక గొప్ప భగవంతుడితో నడుస్తూ ఉన్న, మహాత్ముడితో తిరుగుతూ ఉన్న, మన పిల్లవాళ్ళలాగా ఆడుకున్న రమణ భగవాన్ని కూడా పిల్లలందరూ తీసుకెళ్ళి పిచ్చుకొడు కొట్టేవాళ్ళంట ఆయన్ని. ఆయన నిద్రపోతూ ఉండేవారంట. ఇది స్విమ్మింగ్కి వెళ్ళి ఆయన తీసుకెళ్ళి, అంటే ఆయనకి ఎవరు కొట్టారో కూడా తెలిసేది కాదట. అంటే అంత నిద్రమత్తులో ఉండేవారట ఆయన. అంటే పిల్లలు ఆడుకుంటా ఎట్లా ఉండేవారు అనే దానికి స్వయంగా ఆయనతో తిరుగుతూ ఉన్నా, ఇలాంటి లీలలు ప్రకటమవుతూ ఉన్నా కానీ వీళ్ళకి అవి కూడా తెలిసేవి కాదనమాట. ఒకసారిగా వాళ్ళు నిజమే కావాలి, రాజు అంటే వాళ్ళ వాళ్ళ ప్రజలందరినీ కాపాడుకోగలిగే వాళ్ళుగా ఉండాలి అని అనుకున్నారట. అంతలోనే అట్లా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక చచ్చిపోయిన చిలక పడిపోయిందట. ఒక పిల్లవాడు తీసుకొచ్చి ఆ చిలుకని ఇట్లా పట్టుకొని ప్రభువుకు చూపిస్తూ ఉంటే దాన్ని తీసుకొని ఆయన ఒక్కసారిగా అట్లా నిమిరి నీ గూటికి అని చెప్పి విసిరేశారట. చచ్చిపోయిన చిలుకని ఒక్కసారిగా విసిరేయగానే అది కూడా అట్లా టపటపట కొట్టుకుంటే గాల్లోకి ఎగిరి వెళ్ళిపోయిందట. అప్పుడు ప్రభు చెప్పారు, మీరు చూసినటువంటి ఈ లీలలు ఎవరికి చెప్పవద్దు అని. కానీ నిజంగా ఆయన చెప్పినట్టుగా చేస్తుండే మనకి ఇళ్ళలు తెలిసేవి కాదు. ఆ పిల్లలు కనుక వాళ్ళు మళ్ళీ చెప్పారు కనుక ఆ చచ్చిపోయిన చిలుకలను బ్రతికించింది, చచ్చిపోయిన అన్ని తేళ్లని ఆయన బ్రతికించింది. అంటే ఆయన ఇందాక చెప్పిన మాటకు చూసుకుంటే రాజాదిరాజు అంటూ ఆయనకే సరిపోతుంది. ఎందుకని? రాజు అనేవాడు తన ప్రజలను రక్షించుకోగలిగేట్టుగా ఉండాలి అని. ఇట్లా చచ్చిపోయిన తేళ్ళన్నింటినీ బ్రతికించింది ఆయనే. అలాగే ఆ చచ్చిపోయిన చిలుకను కూడా అలానే ఒకసారి ఎగిరిపో అంటే ఇవన్నీ లీలలన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. అక్కలకోట స్వామి కూడా కేవలం ఆ ఎలుకని చచ్చిపోయింది, అది పూజకి పెట్టిపోతూ ఉన్న నూనెలో తాకిపోతుందని చెప్పి పూజారి గంధం చెక్క ఇసిరేస్తే అది తగిలి చచ్చిపోయింది. ఆ పూజారి అనుకున్నంటే తగిన శాస్త్ర జరిగింది, నేను భగవంతుడికి అని ఇది చేస్తూ ఉంటే ఇది కాస్త తప్పిపోతుంది అని. కానీ ఆయన ఏం చేశారు, ఆ ఎలుకని తీసుకొని ఆయన కూర్చొని ఉయ్యాల వల్ల ఆ గొలుసుల్లోంచి ఇటు నుంచి తీసి ఆడుతున్నారంట. తీసి ఆయన పోమా అన్నారట. ఒకసారి చచ్చిపోయింది, దానికి ఎలుకకి ప్రాణం వచ్చింది, అది తురుని పారిపోయింది. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి అంటే చచ్చిపోయిందని కూడా క్షణంలో బ్రతికించగలరు. అంటే సృష్టి మొత్తం నిర్వహించేవాడికి, ఇన్ని జీవుని సృష్టించిన వాడికి, ఆయనకి ఒక జీవికి ప్రాణం ఇవ్వడం ఎంతసేపు అని. అది అంటే బాల్యంలో ఇటువంటి గొప్ప గొప్ప లీలలు జరుగుతూ ఉండే అనమాట. ఈ పిల్లలందరూ కూడా ప్రభుతో అడవిలోకి వెళ్ళి రాళ్ళందరినీ కొన్ని రాళ్ళు సేకరించి రాళ్ళు పెట్టి, గులకరాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు అవన్నీ పెట్టి ఒక్కొక్క రాయికి ఒక్కొక్క దేవుడి పేరు పెట్టేవాడంట. ఇది రాముడు, ఇది శివుడు, ఇది కృష్ణుడు అని అట్లా పెట్టి పూజ చేస్తూ ఉండేవారట. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఈ పూజ చూడటానికి వచ్చేవాడట. వచ్చి అంటే ఈ పిల్లలు ఇచ్చే తీర్థ ప్రసాదాలు తీసుకొని, అంటే వాళ్ళు నటించినట్టు ఏదో ఇచ్చి తీర్థం అన్నట్టు. కానీ ఇంకా అక్కడ ఈయన ఉండేవారు కదా, వచ్చి అక్కడ ఏమనుకుంటే అవి జరుగుతూ ఉండేయట. మరి ఉన్న పెద్ద దేవుడు అక్కడే ఉన్నాడు కదా, అక్కడ మాణిక ప్రభు రూపంలోనే ఉన్నాడు ఆయన దత్తస్వామి. వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటే ఈ రాళ్లే మనకి అన్నీ తీరుస్తున్నాయి అనుకున్నారు. కానీ అక్కడ ప్రభు ఉండి వాడు కోరికలన్నీ తీర్చడం వల్ల అది కూడా ఒక గొప్ప ఈ జనాల తాకిడి పెరిగిపోయిందట. ఆ పిల్లలు చేసుకునే పూజ దగ్గరికి కూడా అట్లా వీళ్ళందరూ ఈ ప్రభు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక్కసారిగా మాయమైపోతూ ఉండేవారట. ఆయన దత్తస్వామి ఆయన దొరుకుతాడు అంత తేలిగ్గా. ఈ పిల్లలకి అర్థమయ్యేది కాదు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇంతసేపు మనతోనే ఉన్నవారని చెప్పి వాళ్ళు ఏం చేసేవారట, వాళ్ళు కట్టుకున్న తలపాగాలు బట్టలు తీసి ఇన్ని చెట్లు కట్టేసేవారట. చెట్లు కట్టినట్టే ఉండేట, అయినా కానీ ఆయన మాయమైపోయేవారట. లేకపోతే అవి కట్టినట్టుగా ఉండే దానికి ఆయన అందులోంచి బయటకు వస్తూ ఉండేవారట. అంటే ఆయన్ని బంధించడం ఎవరికి సాధ్యం అని అంటూ ఉన్నారు. మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందామండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ భక్త కార్యకల్పద్రమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజయోగి మహారాజ త్రిభువనానందాద్వైత భేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే మనం మాస్టర్ గారి యొక్క రచనలకి ఆయన అందించే విధానికి అలవాటు పడితే ఆ లెవెల్లో ఉండదనిపిస్తుంది. అంటే అప్పుడు మనకి తెలుగులో అందించిన గ్రంథం కానివ్వండి, కూర్చునే విధానం కానివ్వండి, మనకి బాబా చేత ఎలా ఉంటుంది, ఒక అధ్యాయం చదువుకుంటే ఆయన గొప్పతనం అంతా మనం సకల దేవతా స్వరూపి అనగానే బాబా చేసినటువంటి లీలలు గుర్తొచ్చి ఆ మనసు అటు వెళ్ళేట్టుగా ఉంటుంది. వీళ్ళు ఎలా రాశారంటే బాల్యంలో కొన్ని లీలలు అట్లా కొన్ని అందించారు. మనం అంటే వాటితో పోల్చుకోలేం, కానీ మనకి తెలిసినంత వరకు ఆయన్ని స్మరించి ఆ లీలలతోటి ఆయన యొక్క దివ్యత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని, అంటే ఒక చిన్న బాలుడిగా ఉండి ఎంత గొప్పగా ఎలాంటి లీలలు చేశారు ఆయన ప్రకటన అవటానికి. అంటే ఆయన కేవలం పిచ్చివాడు అనుకుంటూ ఉన్న సమయంలోనే వాళ్ళు ఎవరు ఏ కోరికతో వస్తున్నారో చెప్పుకోకముందే వాళ్ళకి ఆ కోరికను తీర్చేయటం. నువ్వు
మామిడి పండ్లు ఇస్తే నీకు పిల్లలు కలుగుతారని ఈవిడతో చెప్పారు, అట్లా అని అక్కడి నుంచి పాపం పిల్లల కోసం చూస్తున్న ఆవిడతో ఇది 8 గవ్వలిస్తే ఆవిడికి సంతానం కలుగుతుందని చెప్పారు. అట్లా అంటే వాళ్ళ కోరిక కూడా వ్యక్తం చేయకముందే వాళ్ళ కోరికను తెలుసుకొని వాళ్ళ కోరిక తీర్చేయటం అనుకుంటే అట్లాంటి స్థాయిలో ఉండేది వారి దివ్యత్వం అంతా కూడా. మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం. ఇప్పుడు కొంతసేపు భజన చేద్దాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన హేరంబా గజానన హేరంబా గజానన గౌరీ నందన గజానన గౌరీ నందన గజానన పశుపతి నందన గజానన పశుపతి నందన గజానన సిద్ధి వినాయక గజానన సిద్ధి వినాయక గజానన పార్వతీ తనయా కృపానన పార్వతీ తనయా కృపానన పరమ నిరంజన గజానన పరమ నిరంజన గజానన పరమ నిరంజన కృపానన పరమ నిరంజన కృపానన శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన మానస భజరే గురుచరణం మానస భజరే గురుచరణం మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై గురు మహారాజ్ గురు జై జై
गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय गुरुदेव दत्ता साई राम जय साई राम 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 साई राम जय साई राम जय साई राम जय साई राम जय साई राम साई राम जय साई राम जय साई राम जय साई राम जय साई राम प्रेम स्वरूपा साई राम करुणा सागर 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 साई राम आपद बांधव साई राम अनाथ रक्षक 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 साई राम सज्जन सन्नुत साई राम मुनिजन वंदित 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 साई राम साधु स्वरूपा साई राम सकल देवता 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 साई राम योग स्वरूपा साई राम ज्ञान प्रदाता 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 साई राम आत्मस्वरूपा साई राम निखिलाधारा 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 साई राम शिरडी वासा साई राम द्वारक निलया 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 साई राम गुरुदेव दत्ता साई राम
ముక్తి ప్రదాత సాయిరాం. గురుదేవ దత్త సాయిరాం 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 సాయిరాం జయ 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 సాయిరాం. సాయిరాం జయ 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం.